అందరము కూడా ప్రభుల వారి కృప చేత నడిపించబడి అపోస్తుల కార్యములు ధ్యానించబోతూ 19వ అధ్యాయం వరకు వచ్చి ఆగి ఉన్నాం. ఈ దినమున ప్రభు మనతో ఇరవయవ అధ్యాయం నుండి ధ్యానించబోతూ ఉన్నాం. దయచేసి మన మనస్సును లగ్నం చేద్దాం. అలనాడు జరిగించిన శ్రేష్టమైన కార్యములు అనగా అపోస్తుల కార్యములే ఈనాడు మనం ధ్యానిస్తూ ఉన్నామంటే ధన్యులం. వారు చేసిన కార్యములు మనం కూడా చేయాలని ప్రభువారి కోరిక. ఎంతవరకు తీర్మానం తీసుకున్నామో, ఎలా చేయాలనుకుంటున్నామో మన సమర్పణపై ఆధారపడి ఉన్నది. యథావిధిగా ఆత్మల రక్షణ భారం మోయవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని జ్ఞాపకం చేసుకున్నటకు ఈ చక్కటి పాట ద్వారా ఆరంభిద్దాం. ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, యేసువా నా స్వరక్షణ నిశ్చయంబు అయినదే, అయిన ఫలితంబు చూడ కష్టపడనైతినే, ఒక ఆత్మనైనా నేను, ఒక ఆత్మనైనా నేను, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను ఎస్ వట్టి చేతులతో నిన్ను దర్శించతగు. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధ పలుకు తండ్రి, మీ బంగారు పాదం చెందుకు మరి ఒక్క మారు వచ్చి ఉన్నాం. మీ పాదముల సన్నిధానంలో ఉన్నాం తండ్రి. మీ చేతనం పండి యేసయ్యా మీ సంచారం గావించండి. ఆత్మ తండ్రి మీరే అధ్యక్షత వహించండి. మా నోట మీ మాటలు ఉంచండి. ప్రతి వాక్యము విత్తింపచేయండి, ప్రతి వాక్యము ఫలింపచేయండి. మీ కార్యములు మేము జరిగించినట్లుగా మీరు మమ్మల్ని పిలిచి ఆశీర్వదించిన విధముగా మాతో నేరుగా మాట్లాడి మమ్మల్ని అందరినీ వాడుకున్నట్టుగా సిద్ధపరచమని యేసయ్య నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధుడైనటువంటి
పౌలు 19వ అధ్యాయంలో ఎఫెసీ పట్టణానికి వచ్చి అక్కడ గొప్ప పరిచర్యను జరిగించి, అసలు ఎఫెసులో ఎవరు ప్రకటించడానికి సాహసించరు. అది విగ్రహాలతో నిండుకున్నటువంటి ఈ రోజులలో మన భారతదేశంలో ఏ విధంగా అయితే విగ్రహాలతో నిండుకొని ఉన్నాయో, అదేవిధంగా ఎఫెసీ పట్టణం కూడా దాదాపు అంత విగ్రహారాధన జరుగుతున్నటువంటి ప్రాంతము. అయినప్పటికీ ఆయన తెగువతో ప్రకటించి ఎఫెసు పట్టణంలో చివరికి అల్లరి ఎక్కువగా అవటం మూలముగా న్యాయాధిపతుల ముందు నిలబడి వారు అడిగినప్పుడు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ఏమిటనగా, మేము మాకు తెలిసిన దేవదేవుని గురించి వివరిస్తూ ఉన్నాము. ఆయన పేరే క్రీస్తు, ఆయనే లోక రక్షకుడని ధైర్యముగా ఎఫెసు పట్టణంలో ప్రకటించినటువంటి విధానాన్ని గడిచిన వారం మనం ధ్యానించి ఉన్నాం. ఈ వారము 20వ అధ్యాయంలోనికి వచ్చాం. పౌలు మాసిదోనియాకు వెళుదామని గ్రీసునకు వచ్చి గ్రీకులో 3 దినములు ఉండి సిరియాకి వెళదామనుకొని అక్కడ యూదులు కుట్ర పన్నుచున్నారని తెలుసుకొని చివరికి త్రోయకు వస్తాడు. త్రోయ అనగానే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ట్రాయ్. మీకు ఇంగ్లీష్ లిటరేచర్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక నాన్ డీటెయిల్ ఉండేది, హెలెన్ ఆఫ్ ట్రాయ్ అని. దాదాపు మీరు చదివే ఉంటారు. ఆ ట్రాయ్ అనే పట్టణము చాలా ప్రాముఖ్యమైన పట్టణము. అక్కడికి వస్తాడు. ఇంతకీ ట్రాయ్ ఎక్కడ ఉంటుంది అనగా టర్కీకి కింద ప్రాంతంలో ఉంటుంది. ఉత్తరాన ఉన్నటువంటి యెరూషలేముకు ఉత్తరాన ఉన్నటువంటి మాసిదోనియా పైన టర్కీకి క్రింద ప్రాంతంలో ఉంటుంది త్రోయ అనే పట్టణం, లేక ట్రాయ్ అనే పట్టణం. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక తలంపు తలంచారు శిష్యులందరూ కలిసి. అది ఏమిటనగా రొట్టె విరిచి పుచ్చుకుందామని. 7వ వచనంలో ఉంటుంది, 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉంటుంది. అంతవరకు చాలండి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి మీకు కొన్ని విషయాలు చెప్పి ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఈ రోజులలో పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమిటంటే రొట్టె ఎప్పుడు విరవాలి. ఇదొక పెద్ద, ఈనాడు దైవజనులందరూ కలిసి ఫ్రంట్ లైన్ చర్చెస్, 18th and 17th చర్చెస్ సంవత్సరాల్లో ఉన్నటువంటి చర్చెస్ రకరకాలుగా దాని గురించి పాటిస్తూనే ఉన్నారు, మనందరికీ తెలుసు. అవి కాకుండా పెద్ద వాదులాట తయారైంది. అసలు ఈ రొట్టెను ఎప్పుడు విరవాలి? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా? ఒక ప్రశ్న. రెండవది, అది శనివారమా, నోట్ చేయాలి ఇవి. ఎందుకనగా మీకు తర్వాత మళ్ళీ కామన్గా వింటే గుర్తుండదు. ఫస్ట్, వాట్ ఈస్ ది టైం? మార్నింగ్ ఆర్ మిడ్ డే ఆర్ ఇన్ ది ఈవినింగ్? ఎప్పుడు? రెండవది, ఏ దినము? ఆదివారం మొదలుకొని శనివారం వరకు. కొందరు అన్నారు శనివారమే తీసుకోవాలి అన్నారు. 7th డే చర్చెస్ వాళ్ళు కేవలము శనివారమే తీసుకోవాలి, లేకపోతే అది తప్పు. మరి కొన్ని ఫ్రంట్ లైన్ చర్చెస్ ఉన్నాయి, యాంగ్లికన్ చర్చెస్.
చాలా ఉందండి. బైబిల్ అంటే ఏదో మనం కనపడినంత ఈజీగా లేదు. మనకు తెలిసిందంతా ఒక కొద్ది మాత్రమే. ఫ్రంట్ లైన్ చర్చెస్ లేదు లేదు ప్రభువు పునరుద్ధారుడైన దినము ఆదివారం కనుక ఆదివారమే తీసుకోవాలి అన్నారు. రెండవ పాయింట్ అది. మూడవది, ప్రతి ఆదివారం తీసుకోవాలా, నెలకు ఒక్కసారే తీసుకోవాలా, సంవత్సరానికి ఒక్క మారే తీసుకోవాలా, లేక ప్రతి దినము తీసుకోవాలా? ప్రతి దినమని కొందరు, లేదు లేదు ప్రతి వారం అని కొందరు, అక్కర్లేదు నెలకి ఒక్కసారి చాలు అని కొందరు, అలా కానే కాదు సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే అని అన్నారు. ఇక మరికొందరు మీరు చెప్పేదంతా తప్పు, అసలు తీసుకోవలసింది పస్కా పండుగ నాడు. ఎప్పుడండి? పస్కా పండుగ నాడు మాత్రమే తీసుకోవాలి. ఎందుకనగా ప్రభు పస్కా పండుగ రోజే చనిపోయాడు కనుక పస్కా పండుగ నాడే తీసుకోవాలని పెద్ద వాదులాట ఇప్పుడు మరీ ఎక్కువగా వైరల్ అవుతుంది. మీ దగ్గర కొందరు వచ్చే ఉంటారు, పేరు చెప్పను, డినామినేషన్స్ కొన్ని బయలుదేరాయి. ఎప్పుడు తీసుకోవాలి? పస్కా పండుగ నాడే తీసుకోవాలి. ఓకే, పస్కా పండుగ నాడే తీసుకోవాలనుకున్నట్లయితే పస్కా పండుగ నియమాలు ఏమున్నాయి? నిర్గమకాండము 20 అధ్యాయము 3 నుంచి 18 వచనాల్లో నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏమిటి అనగా, పస్కా పండుగ సంవత్సరములో మొదటి నెల అబీబు నెలలో 14వ తారీఖున మీరు పస్కా బలి పశువును వధించాలి. ఇది మొదటి నియమం. ఎప్పుడు? 14వ తారీఖున. మీకు విషయం తెలిసే ఉంటుంది, నేటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఈ పండుగను ఆచరిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఆచరిస్తున్నారు? ఫ్రైడే కాదండి, సాటర్డే కాదండి, సండే కాదండి. ఎప్పుడు? అబీబు నెల 14వ తారీఖు. అర్థమవుతుంది కదండి? 14వ తారీఖునే ఆచరిస్తున్నారు. ఎందుకని? 14వ తారీఖు ఏ రోజు వస్తుందో ఆ రోజే, అది either మండే ఆర్ ట్యూస్డే ఆర్ వెన్స్డే, ఇట్ మే బి సాటర్డే ఆర్ సండే, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంతవరకు బాగానే ఉంది. పస్కా పండుగలో బలి పశువు ఉంది, పొంగని రొట్టెలు ఉన్నాయి, మీకు బాగా తెలుసు. అది కూడా 7 దినములు ఆచరించాలి. మొదటి దినమున పస్కా, ఫాలోయింగ్ డే నుంచి 7 దినాలు పొంగని రొట్టెలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పాలి. పస్కా పండుగ ఏముంది? మాంసం ఉంది, రొట్టెలు ఉన్నాయి. రక్తం ఏమైనా ఉందా? లేదు. రక్తం ఉందా? లేదు. అలాంటప్పుడు కొంచెం ఉందా? కొంచెము ఆలోచిస్తే అది వేరు. హల్లెలూయా, అది వేరు. ఇక్కడ ప్రభువు మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల్లో, లూకా సువార్త 21వ అధ్యాయం అంతా చదివినప్పుడు, ఇది నేను సర్వమానవాళి కొరకై చిందించబడుతున్న నా శరీరము, నా రక్తము కదా. అక్కడ కేవలము జ్యేష్ఠులను రక్షించడం కొరకు ఈజిప్టు దేశములో ఉన్నటువంటి ఆ జ్యేష్ఠుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక విధి నియమము. అర్థమైంది అనుకుంటున్నాను. దట్ ఈస్ ఓన్లీ ఎల్డర్ సన్స్ ఆఫ్ ది జ్యూస్, యూదులు లేక హెబ్రీయులు. కానీ ఇక్కడ ఓన్లీ జ్యేష్ఠులకే కాదండి, అందరికీ.
అందరికీ, సర్వమానవాళి కొరకు. అందరి 28 చాలా చక్కగా ఉంటుంది, చదవగలరా? 26, 28. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు. చాలండి. అనేకుల కొరకు చిందించబడుతున్న, అనేకుల కొరకు. బాగా గుర్తుంచుకోండి, ద కంపారిజన్ బిట్వీన్ ద ఫెస్టివల్ ఆఫ్ పస్కా అండ్ హోలీ సాక్రమెంట్ చాలా డిఫరెంట్ ఉంది. కేవలము సరే, అక్కడ కూడా ఎలా ఆచరించాలి అనగా, చెప్పులు వేసుకొని కర్ర పట్టుకొని, చదువుంటే మీకు బాగా అర్థమవుతుంది. చెప్పులు వేసుకొని కర్ర పట్టుకొని గబగబ నడుస్తూ, అది కూడా ఇన్ ది ఈవినింగ్, రాత్రిపూట పస్కా బలి పశువు అయినాక. ఎందుకంటే సన్సెట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి డే ఆరంభం అవుతుంది. ఆఫ్టర్ సన్సెట్ అంటే ఈవినింగ్. దాని నియమాలు అవి. ఇక్కడ మన ప్రభు యొక్క నిర్గమము లేక శిలువ యజ్ఞము ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ప్రభు యొక్క బలి యాగము లేక సమర్పణ పాత నిబంధన కాలములలో లేవి కాండములో ఎక్కువగా 5 బలులు ఇచ్చాడు. మీకు గుర్తే ఉండుంటే 5 బలులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 5. 1 దహన బలి, 2 సమాధాన బలి, 3 పాప పరిహారార్థ బలి, 4 అపరాధ పరిహారార్థ బలి, 5 ప్రాయశ్చిత్త బలి. 5 బలులు ఉన్నాయి. దహన బలి, సమాధాన బలి, 3వది పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలి. ఈ 5 బలులు కూడా ప్రభువునే సూచిస్తూ ఉన్నాయి. 5 బలులు కూడా ఎవరు సూచిస్తున్నాయి? ప్రభువునే. ప్రభు యొక్క మరణాన్ని, ప్రభు చేసిన త్యాగంను సూచిస్తూ ఉన్నాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు, ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా చేస్తూ ఉంటారు. ఇది కేవలము ఛాయ, ద షాడ్ ఆఫ్ ది లార్డ్ జీసస్. లేవి కాండములో ఉన్నవన్నీ కూడా, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రతి నియమనిష్టలన్నీ కూడా యేసయ్యకు ఛాయ. అనేక మార్లు చెప్పాను నేను, 39 బుక్స్ యేసయ్య యొక్క నీడ, 27 పుస్తకాలు యేసయ్య యొక్క నిజస్థితి. కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా ఏంటంటే, పాత నిబంధన నీడ, కొత్త నిబంధన నిజస్థితి. కనుక బలులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికే చెప్పాలి, సూచిస్తూ ఉన్నాయి. ఈ దహన బలి కానీ, సమాధాన బలి కానీ, ఏ బలి అయినా కానీ, పస్కా పండుగ కూడా ప్రభువునే సూచిస్తూ ఉన్నది. ఎందుకనగా బలులన్నీ ఎవరు సూచిస్తున్నాయి? ప్రభు వారినే సూచిస్తున్నాయి. అయితే మనలో అంత ఓపిక లేక, అంత కష్టపడి చదవలేక ఏ బలి పట్టుకుంటే ఆ ఒక్క బలి యేసయ్యని కూర్చున్నారు, ఓపిక లేక. ఏమండి, అర్థమవుతుంది కదా? ఓపిక లేక. అందుకంటే నేనేం మాట్లాడను, ఓపిక లేకనే అంటాను నేను. ఇప్పుడు ఈ 5 బలులు యేసయ్యను సూచిస్తున్నాయి అనుకుంటానికి ఒక్క మరణం మాత్రమే కనపడుతుంది, తక్కిన ఏమీ పొంతన లేవు. కొత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, మర్మమైన మాటలు చెప్తున్నాను. ఎందుకు పొంతన లేవు అనొచ్చు మీరు. ఈ 5 బలులు, ఏ 5 బలులు అండి? ఇందాక చెప్పినాయి, మళ్ళీ చెప్పడం దేనికి? 5 బలులు కూడా యేసయ్యను మరణాన్ని మాత్రమే సూచిస్తుంది. కానీ నిజంగా బాగా లోతుగా ఆలోచిస్తే
ఈ బలులన్నీ కూడా పరిశుద్ధ గుడారము లోపల జరగాలి. బలి పశువును పట్టుకొని ఎక్కడికి వస్తారు? ఆ ప్రధాన గుమ్మం గుండా వచ్చి ఆ బలిపీఠములకు ఉత్తర భాగంలో నిలబెట్టి ప్రధాన యాజకుడు వచ్చి జస్టిఫై చేసి టెస్ట్ చేసి ఆ బాగుందన్నప్పుడు బలి జరుగుతుంది. 5 బలులు కూడా అర్థమవుతుందండి. 5 బలులు ఎక్కడ జరుగుతాయి చెప్పాలి? పరిశుద్ధ గుడారం లోపల. పరిశుద్ధ గుడారము లోపల లేక ఆలయం లోపల. సొలొమోను కట్టాక ఆలయం లోపల, సొలొమోను దేవాలయం లేనప్పుడు గుడారం లోపల. మోషే కట్టిన గుడారం లోపల మీకు తెలుసు పరిశుద్ధ అతి పరిశుద్ధ మోషే ప్రాంగణంలో బలిపీఠం ఉత్తర దిక్కున. లేవికాండము 1:3-14 స్పష్టంగా ఉంటుంది. కనుక ఈ బలులను ఎక్కడ జరుగుతున్నాయి? ఆలయము లోపల, పాళెము లోపల. కానీ యేసయ్య ఎక్కడ కూడా ఆలయము లోపల సెలవేయబడ్డా? చెప్పండి. ఇట్స్ వెరీ క్లియర్. ఆయన ఎక్కడ? ఆలయానికి గొల్గొతా కొండ పైన, ఆలయం ఉన్నది ఎక్కడ? మోరియా కొండ పైన. యేసయ్యని సిలువేసింది ఎక్కడ? గొల్గొతా కొండ పైన. మీరు ఎప్పుడైనా ప్రొజెక్టర్ ఉంటే స్లైడ్ అయితే చూపించేవాడిని. కానీ ఈ రెండిటికి మధ్యలో లోయ ఉన్నది. ఇలా ఉన్నటువంటి, ఇలా ఉంటే ఇక్కడ ఆలయం ఉన్నది, ఇక్కడ సిలువ వేశారు, ఇక్కడ కిద్రోను వాగు ప్రవహిస్తుంది. ఆలయం ఎక్కడున్నది? సిలువ ఎక్కడున్నది? ఇక్కడేం వాగు కాలువ ప్రవహిస్తుంది? కిద్రోను. బలులన్నీ ఈ ప్రాంతాల్లో జరిగిస్తూ ఉంటారు. బలులు ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళి బలిపీఠం ఎదురుగా తూర్పు దిక్కున బలులు చేస్తూ ఉంటారు. కనుక యేసయ్య ఈ 5 బలులకు సాదృశ్యంగా మరణాన్ని మాత్రమే సూచిస్తుంది. కానీ ఈ 5 బలులు యేసయ్య మరణించిన ప్రాంతము, బలులిచ్చే ప్రాంతము కాదు. అర్థమవుతుంది కదా? ఇట్స్ వెరీ క్లియర్. మీరు రేపటి దినాన మరి బైబిల్ స్టడీస్ కండక్ట్ చేసినప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అనగా ఈ 5 బలులు ఆలోచించవలసింది ఏమిటంటే పాళెంలో జరిగినవి కాదు, యేసయ్యది. ఓకే. ఇంతకీ యేసయ్య ఎక్కడ సిలువేయబడ్డాడు? గొల్గొతాలో. ఇది గొల్గొతా కొండ అయితే ఇది మోరియా కొండ. ఈ మోరియా దగ్గరనే అబ్రహాము తన ఇస్సాకును తీసుకొని వెళ్ళి బలివ్వబోయినప్పుడు ఆగు అని చెప్పి ఆదికాండము 22:10-14 ఉంటుంది. అక్కడ శంకుస్థాపన చేసినటువంటి ఆ ప్రదేశంలో, ఆ తర్వాత అదే ప్రదేశంలో ఓర్నాను దగ్గర దావీదు స్థలమును కొని, ఆ తర్వాత అదే ప్రాంతంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 3:1 ప్రకారంగా సొలొమోను దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7.5 సంవత్సరాలు కట్టాడు. అది మోరియా కొండ పైన ఉంది. ఇక్కడ ప్రభువుల వారు సిలువ వేయబడ్డారు. కనుక 5 బలులు కేవలము ఛాయ మాత్రమే. ఏమన్నామండి? రాబోతున్న మేలుల ఛాయగలదే కానీ నిజ స్వరూపం అయితే కాదు. అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మొత్తం ఎన్ని బలులు ఉన్నాయి? 5. పస్కా బలి 6 బలేనా అంటే కాదు, 7వ బలి ఉంది. అదేమిటనగా రెడ్ హీఫర్, ఎర్రని పెయ్య. దీన్ని ఎవరూ పట్టించుకోమనం, ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయారు. ఎక్కడన్నా మీరు విన్నారంటే ఎక్కడ విని ఉండరు, ఎక్కడ విని ఉండరు. దీని విషయమే ఒక రిట్రీట్ కండక్ట్ చేయాలని నేను ఆలోచిస్తూ అనేక మార్లు అనౌన్స్ చేశాను. మరి ఒక మారు ఆలోచించి దాన్ని అనౌన్స్ చేద్దామని ఉంది.
అంటే అది రెడ్ హీఫర్ బలి ఏమిటి? వై వీఆర్ యాంగ్షియస్లీ అవైటింగ్ ఫర్ ది సాక్రిఫైస్ ఆఫ్ రెడ్ హీఫర్. ఏమిటి దాని యొక్క విశిష్టత? ఎర్రన పెయ్య ఏమిటి? అది ఎప్పుడు ఆ బలి ఇస్తారు? ఇది వరకు ఎప్పుడు ఇచ్చారు? ఎన్ని సందర్భాల్లో ఎర్రన పెయ్యని ఇవ్వడం జరిగింది? మొట్టమొదటిగా రెడ్ హీఫర్ని బలి ఇచ్చింది అబ్రహామే. ఎవరండి? అబ్రహామే ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఏ అధ్యాయంలో ఇచ్చాడు? తర్వాత ఎవరు ఇచ్చారు? తర్వాత ఏమైంది? అసలు ఈ రెడ్ హీఫర్ను మనం ఎందుకు మర్చిపోయాం? ఈ రెడ్ హీఫర్ ఏ అధ్యాయంలో ఉంది? ఏ పుస్తకంలో ఉంది? ఆ రెడ్ హీఫర్కి యేసయ్యకి సంబంధం ఏమిటి? చూశారా? ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి అందులో. అది ఒక్క 3 గంటల్లో తేలేది కూడా కాదు, 5 గంటలు మినిమం పడుతుంది. కనుక తప్పకుండా తండ్రి మన ఆశను తీరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడను, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహించబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గబని వెలుపట శ్రమ పొందెను. ఇది చాలా ఇంపార్టెంట్. అండర్లైన్ చేసుకోండి. ఇది గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా. దీనికి ఆన్సర్ చెప్పాలి వీళ్ళందరూ వాదలాడుకునే వాళ్ళు. యేసయ్య ఎక్కడ శ్రమ పొందాడు? గవిని వెలుపట. కానీ 5 బలులు ఎక్కడ దొరుకుతాయి? గవిని లోపట. ఇక పస్కా ఈజిప్ట్లో జరిగింది, మీకు అసలు యెరూషలేములోనే కదా. అది ఎక్కడండి? అప్పుడు ధర్మశాస్త్రము లేదు, ఏమీ లేదు. కనుక మాది కరెక్ట్ అని పెద్ద పెద్ద డిబేట్స్ చేసుకొని కూర్చున్నారే. వాళ్ళు ఆలోచించవలసింది ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 25-26 వచనాల్లో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. చాలాసార్లు వినే ఉంటాం, ఎందుకంటే హోలీ సాక్రమెంట్ అప్పుడు ఇది పాస్టర్స్ కంఠోపాఠంగా చెప్తారు. కంఠోపాఠంగా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట? నన్ను. రెడ్ హీఫర్ని కాదు, ఈజిప్టులో అప్పచెప్పిన గొర్రెపిల్లని కాదు, దహనబలి కాదు, పాప పరిహారార్థమై ఇచ్చిన మేకపిల్ల కాదు. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది క్రొత్త నిబంధనకు సంబంధించింది, పాత నిబంధనకు సంబంధించినది కాదు కాదు కాదు. అర్థమవుతుందండి? మీరు ఎంత గట్టిగా కూర్చుంటారో రేపటి దినాన మిమ్మల్ని కూర్చోబెడతారు డిబేట్లో. పాత నిబంధనకు సంబంధించినంత ఛాయ, కొత్త నిబంధనలో నేను చెప్పిన నిబంధన ఇది. ఓకే, ఇంకా చాలా రిఫరెన్సులు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం కావచ్చు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం కావచ్చు. నోట్ చేయండి. ఇవన్నీ కూడా పాత నిబంధనకు సంబంధించినవి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2-5 వచనాలు కావచ్చు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? పాత నిబంధనకు సంబంధించినవి. పాత నిబంధన అనగా నిబంధన బలులకు సంబంధించినవి కూడా ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. కానీ యేసయ్య ఏమన్నాడు చెప్పండి? క్రొత్త నిబంధనకు, ఇది అందరి కొరకు, నాట్ ఓన్లీ ఫర్ ది జ్యూస్, ఒక హెబ్రీలకో లేకపోతే యూదులకో లేక ఇజ్రాయేళ్లకో లేకపోతే పర్టికులర్ జనాంగానికో కాదు, అందరి కొరకు నేను చిందించే ఈ రక్తము. అలనాడు ఆ గొర్రెపిల్లని ఇచ్చింది కేవలం యూదులను రక్షించుకోవడానికి. నోట్ దిస్ పాయింట్. ఆ తర్వాత 5 బలులు కూడా యూదులందరూ ఏదైనా పాపాలు చేసినట్లయితే మీరు ఒక పిల్లని గుంజుకొచ్చి ఏదో చేయండి అన్నట్టు చేసుకున్నారు. అందులో అన్యులు ఎవరు లేరు.
అన్యజనాంగం ఎవరు? ఓన్లీ యూదులు ఆ ట్యాబర్నకుల్లోకి వస్తున్నారు, చేసుకుంటున్నారు, పోతున్నారు. ఆ బలులను ఎవరు సంబంధించినవి? యూదులకు. రెడ్ హీఫర్ కూడా ఎవరు సంబంధించింది? యూదులకే. ఎందుకంటే సంఖ్యాకాండంలో ఉంది కనుక 19వ అధ్యాయంలో. కానీ వాటి యొక్క ఛాయలో నిజత్వం ఎక్కడున్నదనగా, నేను నా రక్తాన్ని చిందించేది యూదుల కొరకు మాత్రం కాదు, అందరి కొరకు, ఇంక్లూడింగ్ జ్యూస్ అండ్ ఇజ్రాయలైట్స్ అండ్ ఎవ్రీ పర్సన్, అందరి కొరకు చిందించబడే ఈ రక్తము. దానితో ఎందుకు లెక్కేసుకొని పోట్లాడుకుంటున్నారు? శనివారమా, ఆదివారమా, సాయంత్రమా, ఉదయమా, మధ్యాహ్నమా, మధ్యరాత్రి, ఒక రోజా, 2 రోజులా? ఏం బ్రదర్, సండే ఏమిటి? సండే ఏమిటో గ్రెగోరియన్ క్యాలెండర్ తెలుసు, హీబ్రూలో సండేని ఏమంటారో తెలుసా? పోయిన మనకి తెలియదు. వద్దు. అసలు తండ్రి చెప్పినది ఏమిటనగా, నేను సర్వమానవాళి కొరకు చనిపోయాను కనుక నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నా సిలువ నిర్గమమును జ్ఞాపకం చేసుకుంటూ, నా శరీరమును నా రక్తమును మీరు త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురింతురు. జ్ఞాపకం చేసుకోవడం కూడా కాదు, ప్రచురిస్తారు. ఇప్పుడు మనం తీసుకునేది దేనికంటే, గొర్రెపిల్లండి, నో, పస్కా కొరకండి, నో, పాప పరిహారార్థ బలి కాదండి. ఆయన దేవుని యొక్క ప్రతిరూపమైన దేవదేవుడే దిగి వచ్చి సిలువలో వ్రేలాడి చనిపోయి మన కొరకే బలి పశువుగా మారి తిరిగి లేచి మరలా రాబోతున్నాడే. అప్పటి వరకు మేము జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకుంటున్నామే తప్ప గొర్రె పిల్లలు కావు, మేక పిల్లలు కావు, తెల్ల గువ్వలు కావు. అర్థమైందండి? ఇప్పుడు దాని గురించి వాదులట అంత అవసరత లేదు. మరి ఇంతకీ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఎప్పుడు? మనకి ఇవి బోధించింది అపోస్తులే. యేసుక్రీస్తు ప్రభువారు రక్త శరీరములను స్వీకరించినటువంటి అపోస్తులు చెప్పిందేగా మనం వినాలి. అంతే కదా? ఎవరో పాత నిబంధనలు చెప్పినే కాదుగా, యేసయ్య చెప్పినే శిష్యులు చెప్తున్నారు. సరే, ఇంకా లోతులోకి వెళ్తే మన సమయం అంతా ఇక్కడనే వెళ్ళిపోతుంది కనుక కొంచెము బ్రీఫ్గా చెప్పి ముందుకెళ్ళిపోతాను. ఇక్కడ ఇప్పుడు ఒక అపోస్తుడైనటువంటి పౌలు గారు 20వ అధ్యాయములో, ఇందాకనే మనం చదివాం, ఆదివారమున 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుసుటకు కూడినప్పుడు అన్నాడు. వీళ్ళు రొట్టెను ఆది అపోస్తులు అందరూ ఎప్పుడు విరుస్తున్నారు? ఆదివారమున. ఓకే, ఎంతవరకు అర్థమైంది కదండి? బేజ్యం లేదు కదా? ఎవరైనా అడిగి చెప్పేయండి. ఇందులో ఏ మాత్రం మొహమాటం లేదు. అర్థం కాని వాళ్ళకి అర్థం చెప్పాలనే నేనైతే ఓపెన్గా మీకు మరలా చెప్తున్నాను. నేను విసనపేటలో ఉన్నప్పుడు 7th డే వాళ్ళకి డెలిబరేట్గా చెప్పాను. నా దగ్గర చాలామంది వస్తున్నప్పుడు అందరికీ డెలిబరేట్గా చెప్పేస్తున్నాను. చక్కగా ఇది బాబు, ఇది బాబు, ఇది బాబు అని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆదివారమున ఎందుకనగా ప్రభు పునరుద్ధానుడైన దినమున ప్రభువుని జ్ఞాపకము చేసుకోవడానికి వీళ్ళందరూ కూడా గుమికూడి తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన కనపడుతుంది. తీరా ఈ త్రోయకు వచ్చినటువంటి పౌలు గారు ఇక తీసుకోవడానికి ఆ ఆదివారం నాడు గుమికూడి ప్రసంగించడం మొదలుపెట్టాడు. హోలీ సాక్రమెంట్ తీసుకునే ముందు ప్రసంగం మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు అక్కడ ఒక యవనస్తుడు, అతని పేరేంటండి? ఐతుకు. నిద్రలో ఊగి, ఎందులో ఊగి? పౌలు గారు ప్రసంగిస్తుంటే నిద్రలో ఊగినటువంటి ఒక ఘనుడున్నాడు, అతని పేరు ఐతుకు. పౌలు గారి ప్రసంగము, ఐతుకు నిద్ర వస్తుంది. ఆ నిద్రపోయేవాడు ఏ మధ్యలో కూర్చుంటే బాగుండేది. ఆయన ఏం చేశాడు? కిటికీ దగ్గర కూర్చున్నాడు. అది 3వ అంతస్తు. ఎన్నో అంతస్తు అండి? ఇప్పుడేదో మనం 2 కట్టి 3 కొట్టి పొట్టొప్పించి బుగ్గలిపించి చెప్పుకుంటున్నాం, బ్రదర్ ఐఎమ్ హ్యావింగ్ మల్టీ స్టోరీ బిల్డింగ్ అని. అది ఎప్పుడు? 3వ అంతస్తు ఎప్పుడుంది? 3rd జర్నీలో 52లోనే
3వ అంతస్తులో కూర్చోన్నారు వీళ్ళు. ఇప్పుడేదో మనం కడతాను, అప్పుడు ఇంకా సిమెంట్ కూడా లేదు. ఇప్పుడు మనకి సిమెంట్ ఉంది. నాగార్జున సిమెంట్ అయితే మహాశక్తి కలిగిన సిమెంట్ అని, కేశవరాం సిమెంట్, ఇవన్నీ వదిలిపెట్టండి. అప్పుడే కట్టారు. కట్టలేదా? టెక్నాలజీ ఏదో ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాం, టెక్నాలజీ అప్పుడు ఉంది. ద్వితీయోపదేశకాండం 22:8 మీరు మేడని కట్టినట్లయితే పెట్టకూడని కట్టమని కూడా తండ్రి ధర్మశాస్త్రంలో, అంటే మేడ అప్పుడే కట్టబడింది, పిట్టగోడలు కూడా అప్పుడే కట్టమని చెప్పాడు. మేడలు ఉన్నాయి, మెద్దెలు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. ఇప్పుడేదో 1 కట్టి 2 కట్టి మనమే కట్టినట్టుగా దాన్ని రోజు చూసుకొని మురిసిపోతూ ఉంటాం. అదేం లేదు. అప్పుడు కట్టారు, ఇప్పుడు కడతారు, ఎప్పుడు కడతారు. ఇంకా ఒక అడుగు వెనక్కేస్తే ఆదికాండం 11వ అధ్యాయంలోనే ఎంత పొడుగు కట్టారు గోపురాన్ని చెప్పరు. మరి ఏ టెక్నాలజీతో కట్టారు? ఏ సివిల్ ఇంజనీర్ కట్టించాడు? వాళ్ళకు ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడు, అతని పేరు నిమ్రోద్. ఈజ్ నాట్ ఓన్లీ సివిల్ ఇంజనీర్, ఈజ్ ఎ బెస్ట్ ఆర్కిటెక్ట్. ఎలా కట్టాలో బాగా తెలుసు, ఎలా కట్టించాలో తెలుసు. అప్పుడే కట్టారు. ఇప్పుడు ఏదో అంటున్నాం, ఎప్పుడు? 11వ అధ్యాయంలోనే. కనుక కార్యాలు తండ్రి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. పోతే అప్పుడు టెక్నాలజీ అప్పుడుకు ఉంది, ఇప్పుడు టెక్నాలజీ ఇప్పటికి ఉంది కదా. ప్రసంగ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. ఏది? ముందున్నాయే ఇప్పుడు ఉంటాయి, ముందున్నాయే మళ్ళా ఇప్పుడు జరుగుతాయి, మరలా జరుగుతాయని ఉంటుంది. ఇక్కడ ఊగి ఊగి చాలాసేపు ప్రసంగించుండగా నిద్ర భారం వలన పడిపోయాడు. 3 అంతస్తుల నుంచి కింద పడితే ఇంకేం జరుగుతాయండి? పటక్కమన్నాడు. ఎప్పుడైతే పడిపోయాడో వెంటనే పౌలు గారి కిందకి దిగి వచ్చి డోంట్ వరీ అని చెప్పి అతన్ని కౌగిలించుకొని ప్రార్థన చేసి అతన్ని ప్రాణముతో మరలా నిలబెట్టుడు చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. చూడండి, మరణాన్ని సైతం వీళ్ళు ప్రార్థన ద్వారా, మొట్టమొదట్లోనే మీకు చెప్పాను, 2nd ఎపిసోడ్లోనో 3rd ఎపిసోడ్లోనూ చెప్పాను, పేతురు డిఫరెన్సెస్ బిట్వీన్ పీటర్ అండ్ పాల్. ఆయన చేసినవి ఆయన చేశాడు, ఈయన చేశాడు. అక్కడ దోర్కాని ఆయన లేపితే ఐదుకు నేను లేపాడు. సిమిలారిటీ చాలా వరకు ఇద్దరు కూడా గొప్ప పరిచర్య చేస్తూనే వచ్చారు. ఆ తర్వాత మరలా పైకి వచ్చి కూర్చున్నాక అప్పుడు 11వ వచనంలో అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారుజాము వరకు, అనగా ఆల్ నైట్ ప్రేయర్ జరిగించి వెళ్ళాడు. ఎందుకు వీళ్ళు రొట్టె పుచ్చుకున్నది ఎప్పుడండి? చెప్పరు. మిడ్ నైట్. ఇప్పుడు చెప్పండి, మిడ్ నైట్ తీసుకోవచ్చా అని అడిగితే ఎందుకు తీసుకోకూడదు? తీసుకున్నారుగా. ఇక్కడ రొట్టెకు తీసుకోవడానికి కావలసిన అర్హత ఏమిటంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఉండాలి, నంబర్ 1. రెండవది పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత చాలా మెయిన్. ఎందుకనగా అది దేవుని యొక్క శరీరము, రక్తము. మీరు ఏ రోజైనా తీసుకోవచ్చు, ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. హల్లెలూయా. అదేంటండి అంటారు. ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోకి వద్దాం. 2వ అధ్యాయంలోకి వద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనము. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. వీళ్ళు ఎడతెగక ఉన్నారంటే అర్థం ఏంటి? దాదాపుగా అనవాయితీ ప్రకారంగానే జరుగుతుంది. ఏంటంటట? బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలోను. రెండో అధ్యాయము 46-47 వచనాలు కూడా ఇంపార్టెంటే. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇక ఇవన్నీ కాదు, మేము చెప్పిందే నిజం అనుకున్నప్పుడు పోయి బాగా చదువుకోండి అని చెప్పి వదిలేయడమేనో ఆర్గ్యుమెంట్ విద్దాం. ఆర్గ్యుమెంట్ ప్రతిదానికి ఉందండి. నువ్వు బ్రతుకున్నావని చెప్పి సర్టిఫికేట్ తెమ్మన్నట్టే. ఆర్గ్యుమెంట్ దేనికి లేదు. నో అనడానికి పెద్ద ఆర్గ్యుమెంట్ కావాలా? నువ్వు ఎన్నైనా చెప్పు, చివరికి నో అని వస్తుంది. ఏముంది అందులో? ఇక్కడ లేఖనాలు చూపిస్తున్నాం మనం.
మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కాపట్యమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకు, ఆహారం అంటే అదే, ఆహారం అంటే ఇది కాదండి, హోలీ సాక్రమెంట్ తీసుకుంటున్నారు. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుకుంటున్నారు. ఇన్ ది బిగినింగ్ డేస్ వారు తీసుకున్నారు. కనుక ఐ థింక్ ఇక్కడ ప్రాబ్లం ఏదైతే ఉందో అది, అవునండి మేము అపోస్తులు చెప్పిందే వినాలా అని మళ్ళీ ఆర్గ్యుమెంట్కి వస్తారు. మరి ప్రవక్తలు ఇర్మియా 12 మంది ఉన్నారు, 5 మేజర్ ప్రాఫిట్స్ ఉన్నారు. మోషే ఏదో చెప్పాడు, ఇంకెవరు ఏదో చెప్పాడు, నాతాను చెప్పాడు, గాదు చెప్పాడు, సమూయేలు చెప్పాడు. మనము కట్టబడుతున్నది వారి యొక్క బోధల వల్ల కాదు. ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనాన్ని చూద్దాం. ఎఫ్సీ 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, ఫస్ట్ అండర్లైన్ చేయాల్సింది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆగుదాం. మనం దేని మీద కట్టబడి ఉన్నాం? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద. అది మనం ఈనాడు బోధిస్తున్నామంటే అపోస్తుల పునాదండి. అపోస్తులు చెప్పిన మాటలే కదా. ప్రభు పునరుద్ధరణైన తర్వాత ఆత్మపూర్ణులై వాళ్ళు మొట్టమొదటిగా మన యాక్ట్స్లో ఉన్నాం. అపోస్తుల కార్యం 2:1 చదివింది జ్ఞాపకం చేస్తున్నాం మీకు. వాళ్ళు చెప్పింది మనం వింటూ వస్తున్నాం. మనం అందరం కూడా ఎక్కడనే ఉన్నాం. ఇప్పుడు మీరు పరకాయ ప్రవేశం చేస్తే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? పౌలు గారు త్రోయ దగ్గర అయితే ఉన్నాడు, మనం అక్కడనే ఉన్నాం. త్రోయలో మన ఎదురు పౌలు గారు ఉన్నారు, ఇదిగో పక్కన ఐతుకున్నాడు, మనం అక్కడ ఉన్నాం. ఇరవై 21వ వచనంలో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుతున్నది. మనమందరం ఎలా వృద్ధి పొందుతున్నాం? ఆ ఆలయములో ఒక ఎటువంటి ఇటుక చెప్పరు? ఎటువంటి ఇటుకట? మనం మొదటి పేతురు పత్రిక 2:5 ఏమంటాడు? ఏ ఇటుక అంటాడు? సజీవమైన ఇటుకగా మనం మార్పు చెంది, ఎవరి యొక్క సువార్తల వల్ల? అపోస్తుల సువార్తల వల్ల. అర్థమవుతుందండి? ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుతున్నది. 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. అది హల్లెలూయా. మనము కట్టబడుతున్నది అటువంటి అమూల్యమైన రక్తము చేత మనలను విమోచించి పరలోక రాజ్యములోనికి తీసుకుని వెలుటకు దిగివచ్చిన దేవదేవుని యొక్క రక్త మూలముగా, రక్త మాంసముల మూలముగా మనము పుచ్చుకొని దానిని జ్ఞాపకము చేసుకుంటూ కట్టబడుతున్నాం. ఎప్పుడు తీసుకున్నా ప్రభు మరలా వచ్చే లోపల ఆయన చేసినటువంటి గొప్ప బలియాగములను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామా? పస్కా పండగను జ్ఞాపకం చేసుకుంటామా? దహన బలి, సమాధాన బలి, పాప ఇవన్నీ అప్పుడు. ఇప్పుడు యేసయ్య వచ్చి అటన్నిటినీ కూడా సూపర్సీడ్ చేశాడు. మనం కట్టబడుతున్నాం. రేపు దేవదూత వచ్చి ఇక్కడ గొర్రెపిల్ల రక్తం ఉందా అని చూడదు. ఏం చూస్తారు? యేసయ్య రక్తం ఉందా? హల్లెలూయా. యేసయ్య రక్తం ఎవరి నెత్తిన కనబడుతుందో వాళ్ళని తీసుకొని పోతాడు ఆ దేవదూత. అందుకే ఇదే పౌలు గారు 20వ అధ్యాయం 28వ వచనంలో, ఇదే 20వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు అనగా, చూడండి అక్కడ ఏమంటాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును అన్నాడు. ఇప్పుడు మనందరం ఎవరు? ఆయన యేసయ్య యొక్క రక్తమునిచ్చి మనలను సంపాదించుకున్నాడు, మనలను కొన్నాడు. అర్థమవుతుందండి? ఆయనే హీ ఈజ్ ది ఓన్లీ గాడ్. హిజ్ నేమ్ ఇస్ లార్డ్ జీసస్. ఆయనే వచ్చాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన సిలువలో వ్రేలాడాడు. ఆయన మీదనే మనము గురి ఉంచాలి. ఆయనలోనే రక్షణ ఉన్నది, ఆయన లేకుండా ఏది లేదు. ఇంకా తక్కినవన్నీ పక్కకు జరగండి, పక్కకు జరిగించండి అని చెప్తున్నారు. వై డు యు వేస్ట్ యువర్ టైం అన్నెసరీలీ?
ఏ రోజో ఏమిటో ఏంటో, చెప్పులా బెల్టా. ఆ రోజులలో వాళ్ళు పంచెలు కట్టుకొని నడుముకి ఏదో కట్టుకున్నారు. ఇప్పుడు ఆ పంచెలు కట్టుకొని నడుము కట్టుకోవాలన్నా ఏంటి ఇప్పుడు హోలీ సాక్రమెంట్కి? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు దేనియందు అధ్యక్షులుగా, మనం అధ్యక్షులమండి, ఉంచెను ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండుడి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండవలసింది ఆ రక్తమును గూర్చి, ఆ రక్తమును తీసుకున్న నీ జ్ఞప్తిని గూర్చి, నీ యొక్క పరిచర్యను గూర్చి, మారు మనసును గురించి బివేర్, చాలా జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఊసుపోక వచ్చాయి. మరి పాత నిబంధన చదివిన వాళ్ళకి ఈ కొత్త నిబంధన కంపారిజన్లు ఎక్కడో ఏమిటో. బిగినింగ్ 15th, 16th, 17th, 18th సెంచరీస్లో కూడా మరి బోధించారు. వాళ్ళకి మనకు వచ్చేసరికి చాలా తేడా ఉంది. మన తాతలు బోధించారు. మనకి ఇంకా 4 జనరేషన్స్ తర్వాత వేసే వస్త్రాన్ని కూర్చుంటున్నారేమో. 4 జనరేషన్స్ లేవండి. హల్లెలూయా. ఇంకొక జనరేషన్ ఉందో లేదో నాకు డౌటే. ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లవాడికి 25 సంవత్సరాలు వచ్చేసరికి వేసే వచ్చేస్తాడు. హల్లెలూయా. దేర్ ఇస్ నో టైమ్ ఎట్ ఆల్. ఇంకా జనరేషన్ చూద్దాం. ఎప్పుడో 16th, 17th, 18th, 19th అని కూర్చున్నారు. ఇంకా నో 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 నో, ఇంకొక 100 years ఉంటుందేమో అని చూస్తున్నారు. అంత టైం లేదండి. అందుకే మిమ్మల్ని అందరూ లేవనెత్తున్నాడు తండ్రి. అంత ఫాస్ట్ అయిపోయింది. పరిగెత్తుతూ చదవాలి, పరిగెత్తు ప్రార్థన చేయాలి, పరిగెత్తు ఉపవాసం ఉండాలి. చూశారా? హబక్కు గ్రంథం 2:2 లాగా అంత ఎవ్రీథింగ్ ఈ స్పీడ్ 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 స్పీడ్. ఆ తర్వాత ఇంత గట్టిగా ప్రభురాత్రి భోజనమును తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత మనం అందరం కట్టబడి ఉన్నాము. ఆయన మనల్ని అధ్యక్షులుగా చేసి ఉన్నాడు. ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను ఇప్పుడు రారాజులము, యాజక రారాజులము. ఒకప్పుడు చీకటి కావచ్చు, కానీ ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. మామూలు వెలుగు కాదు, ఒక దేవుని రాకుమారుల వలె, రాకుమార్తెల వలె. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫ్రమ్ ది హెవెన్ ఆఫ్ హెవెన్స్. ఇప్పుడు మారుమనసు పొందిన మనకు అన్ని సప్లైలు ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? మన గవర్నమెంట్ కాదు, హెవెన్లీ గవర్నమెంట్ మన ఎడల అలర్ట్గా ఉంది. మన గురించి ఆలోచించేది ఎవరు అనుకుంటున్నారు? హెవెన్లీ గవర్నమెంట్. మన గవర్నమెంట్ ఫెయిల్ అయినా హెవెన్లీ గవర్నమెంట్ ఫెయిల్ కాదు. అది ఎప్పుడైనా చెప్తాను. ఆ తర్వాత ఇక 21వ అధ్యాయంలోనికి వస్తున్నాను. అధ్యాయంలోకి వచ్చేసరికి రిటర్న్ జర్నీలో ఉన్నాడు. 3rd జర్నీలో రిటర్న్ వస్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు. ఇక పౌలు గారు గుర్తుంచుకోండి, 3rd జర్నీ రిటర్న్ వస్తున్నాడు. అప్పుడు ఓడ ఎక్కి తూరులో దిగాడు. మీరు పటాన్ని చూస్తే మొదటి పటము కాకుండా బైబిల్ వెనక మొదటి కాకుండా 2, 3 పటాలు చూడొచ్చు. అక్కడ తూరు కనపడుతుంది మీకు. తూరు కింద సీదోను ఉంటుంది, మీకు కనపడుతుంది. చూడండి, తూరు కనపడుతుంది. ఆ తర్వాత కిందకు ఒకసారి కైసరియా ఉంటుంది, కనపడుతుంది కదండి మీకు. చేయలేపండి, కనపడుతుంది అన్న వాళ్ళు చూడండి. తూరు, సీదోను పైన, తూరు కింద అక్కో, ఆ తర్వాత తోలేమాయి, కైసరియా 3వ పటంలో ఉంది. తర్వాత యొప్పే, ఆ తర్వాత యొప్పే. ఈ యొప్పే దగ్గర పేతురు మనకి 10వ అధ్యాయంలో కనపడతాడు. ఓకే, ఈ కైసరిలోనే ఇప్పుడు రాబోతున్నారు. కైసరికి వస్తారు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ దిగారు? ఇప్పుడు తూర్లో దిగారు. తూర్లో దిగి ఇక కిందకు వస్తున్నారు. 7వ వచనం చదవండి. తూర్లో దిగాక, మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి. చూసారా? తొలెమాయి అనేది కూడా కనపడుతుంది మీకు. పటంలో కనపడుతుందా? కనపడుతుందా? ఎవరు చేయలే పట్ల కనపడుతుందని చెప్పండి. అనగా వాళ్ళు అప్పుడు ఏంటంటే ఆ పైనుంచి కిందకు వచ్చారు ఓడలో. తూరు దగ్గర దిగారు. తూరు అనేది ఓడరేవు. ఆ తర్వాత కిందకి కైసర వరకు కూడా ఓడరేవే, యొప్పే కూడా ఓడరేవే. వాళ్ళు అక్కడి నుంచి ఇక కాలినడక బయలుదేరారు. ఇక ఎక్కడికి వచ్చారు? తోలేమాయికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వస్తారంటే ఇక కైసరికి కూడా వస్తారు. కైసరికి వచ్చేసరికి
అక్కడ ఒక ఫిలిప్ కనపడతాడు. ఈ ఫిలిప్ గురించి మీకు బాగా తెలుసు కదండి. గుర్తుందా ఫిలిప్? ఏ అధ్యాయంలో ఉన్నాడు అపోస్తల కార్యములో? 6. 8వ అధ్యాయం అండి. 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో పరిచర్య జరిగించినటువంటి ఫిలిప్పు నేటివ్ ప్లేస్ ఏంటనుకుంటున్నారు? కైసర్లో ఉన్నాడు ఆయన. ఆ 8వ అధ్యాయంలోనే మీకు బాగా తెలుసు, ఫిలిప్పు నపుంసకునికి బాప్తీసం ఇచ్చి ఆజోతునకు వచ్చి ఆజోతు నుంచి కైసరికి వచ్చేస్తాడు. సువార్త చేస్తున్నది చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? తన నెట్టికి వెళ్తున్నాడు. అక్కడికి వస్తాడు ఇప్పుడు ఎవరు? పౌలు గారు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫిలిప్కి ఎంతమంది 4 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రవక్తనిలు అంటాడు 8వ వచనంలో. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమిటనగా, ఫిలిప్పు ఎంతటి భక్తిపరుడో, ఫిలిప్పు ఎటువంటి సువార్థికుడో, ఫిలిప్పు ఏ విధంగా తన బిడ్డలను పెంచాడో, వీటన్నిటిని మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ మన బిడ్డలను కూడా అలా పెంచాలని ఈ దృష్టాంతాలను మన ముందు ఉంచాడు తండ్రి. 4 కుమార్తెలను ప్రవక్తలుగా చేయడం అంటే మాటలు కాదండి. ఇప్పుడు ఉన్న ఒక్కడనే మనం పెంచలేకపోతున్నాం. ఎవరైనా అడగండి, ఒక్కడేనండి కానీ వాడి గురించి ఏం చెప్పాను అంటారు. ఆ తర్వాత 10వ వచనంలోనికి వచ్చేసరికి అక్కడ ఒక ప్రవక్త కనపడతాడు. తన పేరు అగబు. ఎవరండి? అగబు. ఈ అగబు అనే ప్రవక్త కూడా మనకి వెనక అధ్యాయాలు ఎక్కడో కనపడ్డాడు. ఎవరైనా చెప్పగలరా? ఏ అధ్యాయంలో కనపడ్డాడు? 12 కాదండి, 11వ అధ్యాయం 28వ వచనంలో కనపడతాడు. 11:28లో కనపడతాడు. అతను ఏమని చెప్తాడంటే, ఇదిగో త్వరలో కరువు రాబోతున్నది అని చెప్తాడు అక్కడ. అది ఏ చక్రవర్తి కాలంలో వచ్చింది కరువు? క్లౌదియ చక్రవర్తి కాలంలో ఆ కరువు వచ్చింది అని మనకి రికార్డు కూడా చేశారు. ఆ అగబు ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాడు? 21వ అధ్యాయం 10వ వచనంలో కనపడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు కనపడి? పౌలు ఎలా పట్టబడబోతున్నాడో, యూదయ నుండి వచ్చాడు, పౌలు నడికట్టిని తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములో ఉన్న యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఈలాగున బంధించి అన్య జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుతున్నాడని చెప్పాడు. గమనించండి, అగబు ఓన్లీ ప్రాఫెట్, పౌలు గారు అపోస్తులుడు. అపోస్తులుడికి ప్రాఫెసీ చెప్తున్నది ఎవరు? అగబు. ఈ రోజుల్లో ఎవరైనా ప్రవక్త వచ్చి మనలో ఎవరైనా అపోస్తులుండి చెప్తే, నేను అపోస్తులుడిని, నాకు నువ్వు చెప్పేది ఏంటి అంటారా అనరా? కానీ పౌలు అలా ఏం మాట్లాడలే. అక్కడ ఉన్న ఆ సబ్మిషనే వేరండి. వాళ్ళలో ఉన్న సబ్మిషన్ వేరు. అన్నీ ఉన్న ఇస్రాకి ఎప్పుడు అణిగిమణిగే ఉంటుంది, ఏమి లేనిది ఎగిరేది. ఒక ప్రవక్త వచ్చి చెప్తుంటే నా నడికట్టు తీసుకొని నువ్వు గట్టి ఇలా గట్టి అలా గట్టి ఇలా పట్టుకోబోతున్నాడు అని చెప్పి ఆ మాత్రం నాకు తెలియదా? గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ లేదా? ఇప్పుడు ఏంటి, రిటర్న్ జర్నీలో ఉన్నా. ఎప్పటి నుంచి మొదలుపెట్టా? 13వ అధ్యాయంలో మొదలుపెట్టినా నా జర్నీ. 20లో నువ్వు నాకు వచ్చి చెప్తున్నావా అంటున్నాడా? అంటల్లా. అనకపోగా ఏమంటున్నాడంటే 13వ వచనం అంటాడు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చూశారా? హల్లెలూయా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ ఆయనకి తెలుసండి. మీరు అపోస్తుల కార్యములు జాగ్రత్తగా చదువుతుంటే మీకు అర్థమైపోతుంది కదా. ప్రతి చోట తండ్రి దర్శనంలో కనపడి మీకు హోంవర్క్ ఇచ్చారు. ఎంతమంది చేశారో నాకు తెలియదు. ఆయన ఎన్ని దర్శనాలు చూశాడు? నోట్ చేశారా? మర్చిపోయారా? మర్చిపోయారు. మొట్టమొదటి దర్శనం 13వ అధ్యాయంలో వచ్చింది కదండి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు దర్శనం చూశాడు? 18వ అధ్యాయం 9వ వచనంలో చూశాడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ దర్శనాన్ని చూడబోతున్నాడు. చాలాసార్లు దర్శనాలు మీరు నోట్ చేయండి. చాలా మర్మాలు చెప్పాడు, ఆ మర్మాలు నోట్ చేయండి.
ఆయన దర్శనాలు నోట్ చేయండి. ఎందుకు అంటున్నానంటే అలా మనం తయారవ్వాలని. ఏదో కొద్దిగన్నా స్మెల్ మనకు తగలకపోద్దా, నా తాపత్రయం అదండి. పౌల్లా కాకపోయినా కనీసము వెనకబడి పరిగెత్తాం కదండి, ఆ శక్క మనకు కూడా తగిలిద్దని చెప్తున్నాను. నోట్ చేస్తే కనీసం అరే మనం ఇలా చేయొచ్చేమో అన్న తపన కలుగుతుంది. కనుక నేను చనిపోవడానికి ఏమాత్రం వెనకాడను, భయపడను. అందుకే ప్రభు ఆయన ఏర్పరచుకున్నాడు. అదే చెప్పాడు కదా, అననీయ, గుర్తుందా మీకు? 9వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఆయన రాజుల ఎదుటను, యూదుల ఎదుటను, అన్యజనుల ఎదుటను నా కొరకే ఏమేం చేయాలో, ఎన్నెన్ని బాధలు పడాలో, ఏమేమి అవ్వాలో అన్నీ నాకు తెలుసు, నువ్వు అన్నాడా? అవన్నీ నాకు తెలుసు. పౌలు గారు అలా నిండు కుండలా ఉన్నాడు, కానీ అన్నీ తెలుసు ఆయనకి. ఎందుకనక ఆయనకి విజడం ఆపరేట్ అవుతుంది. 9 వరాలు ఆపరేట్ అవుతున్నాయి. 9 వరాలు వచ్చు కదండి మీకు? 9 వరాలు ఆపరేట్ అవుతున్నాయి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసము, స్వస్థతలు, అద్భుతములు, ప్రవచనం, ఆత్మల వివేచన, అన్య భాషలు అన్నీ వచ్చు ఆయనకి. నాకు వచ్చు అనే మాట కంటే అపోస్తుల పరిచర్య ఇలా ఉంటుంది అని 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. ఒకసారి చదువుతారా? 2 కొరింథీ 12:12. సూచన క్రియలను చూసారా? ఇవన్నీ మీ మధ్య కనపరచబడ్డాయి అంటే నేనే చేశాను అని చెప్పకే చెప్పాడు. మరి ఈ రోజుల్లో అపోస్తులను చాలా మంది పెట్టుకుంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారా? చెప్పండి, మీరే చెప్పండి. అదేమన్నా టైటిలా? సెరమోనియల్ బిఏ లిట్, ఎంఏ లిట్ అని పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి దానికి. కనుక ఈ అపోస్తుడికి విజ్డమ్ ఆపరేట్ అవుతుంది, నాలెడ్జ్ ఉన్నది, అద్భుతమైన దర్శనాలు చూస్తున్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు, జరగబోయే విషయాలు చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు. హైయెస్ట్ డిజిగ్నేషన్ అనాలా, డిజిగ్నేటెడ్ పర్సన్ అని చెప్పాలి. కనుక అగపు చెప్పడం కంటే ముందే నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలుసు అనకుండా అతన్ని కూడా ప్రవక్త కనుక ప్రాఫిట్ రెస్పెక్ట్ ఇచ్చి, మీరు ఎందుకు అనవసరంగా ఎంత బాధపడతారు, ఒకవేళ చనిపోవలసి వస్తే నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, నేను వెళ్ళేదే అని వెళతాడు. అక్కడికి వెళ్ళి తిన్నగా ఎవరిని కలుస్తాడో తెలుసా? యాకోబుని కలుస్తాడు. ఏ యాకోబు? యేసయ్య యొక్క హాఫ్ బ్రదర్ని కలుస్తాడు. కలిసేసరికి యాకోబు అంటాడు, అరే ఈ టైంలో నువ్వెందుకు వచ్చావు బ్రదర్? అపోస్తుడా, ఇక్కడ నిన్ను చూస్తే చాలు అసలు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. నో 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 లేదు, నా ఎమ్మటి కొందరిని కూడా తీసుకొని వచ్చాను, వీళ్ళందరూ కూడా పరిశుద్ధాలయం చూడాలంటున్నారు, నేను చూపిస్తాను, ఏమన్నా కానీ అంటాడు. సరే, నేను చెప్పినా ఎవరు చెప్పినా వినవన్న సంగతి నాకు తెలుసు, వెళుతూ ఏం చేస్తావంటే, ఇక్కడ నా దగ్గర కూడా కొందరు ఉన్నారు తలనీలాలు సమర్పించేవాళ్ళు. అంటే ఆ రోజులలో యెరూషలేము దగ్గరికి వెళ్ళి వెంట్రుకలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చేస్తున్న నియమనిష్టలు అవి. దీని గురించి నేను ఎక్కువ టైము వెచ్చించను. పౌలు గారు అందుకే అంటాడు, ఆయనకి ఇవన్నిటి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఏం చేశాడు? వాళ్ళ కొరకు, యూదులను రక్షించడం కొరకు యూదులుగాను, అన్యులను రక్షించుటకు అన్యులుగాను, ఏ చేతనైతే ధర్మశాస్త్రమునందు బంధించబడిన వారిని రక్షించుటకు ధర్మశాస్త్రముకు లోబడిన వాడుగాను, ధర్మశాస్త్రమును లెక్క చేయని వారికి ధర్మశాస్త్రం లేని వారిగాను అంటాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 20, 21, 22 వచనాల్లో. ఆ విధంగా సరే ఏదైతే నేను పోతానని చెప్పి వెళతాడు. చివరికి అక్కడ యెరూషలేములో పట్టుకొని పెద్ద గొడవ చేసి అరెస్ట్ చేసేస్తారు. ఇక్కడ నుంచి స్పీడ్గా చెప్పొచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కొట్టడానికి రోమన్ సోల్జర్స్ శతాధిపతి అన్నప్పుడు, మీరు రోమీలను కూడా కొడతారా అని అడుగుతాడు. వాళ్ళు స్టన్ అవుతారు. ఇక్కడ రోమీయుడు ఎవరయ్యా, నువ్వు జూ కదా అంటే, నేను రోమా
పౌరసత్వము కలిగిన వాడను అన్నాడు. సరే వెంటనే వదిలిపెట్టేసి వెంటనే సహస్రాధిపతి దగ్గర పరిగెత్తి, అయ్యా ఈయన రోమన్ సిటిజన్షిప్ కలిగి ఉన్నది, అరే మనమే ఎంతో డబ్బు పెట్టి కొన్నామే, ఆయనకి ఎట్లా వచ్చింది అని అడిగితే, నేను పుటకతోనే రోమన్ సిటిజన్ని, మీరేం కొనుక్కున్నారు, ఏం చేశారు అనేసరికి ఇక అప్పుడు విఐపిగా చూడడం మొదలుపెట్టారు. కొట్టదు ఆయన కొట్టుకుంటే మరి సీజర్ ఏమంటాడు. అప్పుడు మొట్టమొదటిగా 22వ అధ్యాయంలో నిలబడతాడు. ఏమని? ఒక సాక్ష్యం, సహోదరులారా, తండ్రులారా, నేను కిలికియాలోని తాసులో పుట్టిన యూదుడను, గమలీయేల పాదముల చెంత పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి. చాలండి, అటువంటి నిష్ఠాగరిష్ఠుడు. ఒకప్పుడు నేను ఇదే యూదయలో నేను అందరినీ హింసిస్తూ, క్రిస్టియన్ అంటే చాలు నేను చాలా హింసకు పాలు చేశాను. ఆ సమయంలోనే ప్రభువు నాకు కనపడ్డాడు. ఆ తర్వాత అననీయ అనే ప్రవక్త వచ్చి నన్ను ఏ విధంగా ప్రార్థన చేసి నన్ను రక్షించాడో అన్ని విషయాలు చెప్పిన తర్వాత 17వ వచనంలో చూడండి, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడనే ప్రభువును చూచితిని. ఇది ఈ దర్శనాన్ని మీరు నోట్ చేయాలి. 22:17 ప్రభువుని మళ్ళా చూస్తున్నాడు. మొట్టమొదటి ఎక్కడ చూశాడు? 9వ అధ్యాయంలో. 9. రెండోసారి ఎక్కడ చూశాడు? 18:9. మూడోసారి ఎక్కడ చూశాడు? 22:17. ఇది ఎన్నోసారి? ఇది మూడోసారి. నాలుగోసారి ఎక్కడ చూశాడు? 23:11. అక్కడి నుంచి రోమ్కి వెళ్ళిపోతాడు. నేను ముందుగా చెప్పి తర్వాత వెళ్తున్నాను. మీరు వెంటనే ఈ 4 దర్శనాలు ఎప్పుడు ప్రసంగంలో పౌలు గారి పేరెత్తినా చెప్పగలగాలి. ఈజ్ హ్యావింగ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ది లార్డ్. తిన్నగా ప్రభుతో మాట్లాడటమే, అంత గొప్ప దైవజనుడండి. ఆ తర్వాత ప్రభువు చెప్పేశాడు, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను అన్నాడు. తండ్రి చెప్పిందే మీకు చెప్తున్నాను, యేసయ్యే నాకు చెప్పాడు, నీవు నా గురించి ఎంత చెప్పినా వీళ్ళు వినరు. ఎవరు వినంది? అర్థమవుతుందండి, ఎవరు? యూదులు. అనేసరికి వీడు ఇంకా కోపం వచ్చింది. ఇక వీడు బ్రతకడానికి వీలు లేదని 22వ వచనం చూడండి, ఈ మాటకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. ఇప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయడానికి కేకలు వేయడం మొదలుపెట్టారు. చూసారా? దేవుడే చెప్పాడట, వీడు ఎంత చెప్పినా వినర కనుక చెప్పడం వేస్ట్ అనేసరికి ఎలా అయినా కోపం వద్దు కదండి. అప్పుడు ఇక నా రోమన్ సిటిజన్షిప్ గురించి అక్కడనే చెప్తాడు. అంతటితో అధ్యాయం ఎండ్ అయిపోతుంది. 22. 23లో మరలా మహాసభ వారిని, మహాసభ అంటే సన్నిధిని కూర్చోబెట్టి అక్కడ మరల పెద్ద మెసేజ్ ఇస్తాడు. 23వ అధ్యాయం కూడా మెసేజే, 22వ అధ్యాయం కూడా మెసేజే ఇచ్చేసి మళ్ళీ చెప్తాడు, ఓ సద్దుకయ్యులారా, పరిసయ్యులారా, మన మధ్యలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు మహిమాన్వితుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, మీరందరూ కూడా ఆయన యందు లక్ష్యముంచక మరలా మీరు సిలువ వేసి చంపి అని మొదలుపెట్టి చెప్పడం మొదలు పెడతాడు. చెప్పేసరికి వాళ్ళకి ఇంకా 2 గుంపులుగా మారిపోయి ఇద్దరు కలిసి గొడవ చేసుకుంటారు. అప్పుడు 11వ వచనం చూడండి, 23:11లో ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము. ఏమని చెప్తున్నాడండి? ఇది చాలా జాగ్రత్తగా రికార్డ్ చేయాలి మీరు. పర్సనల్ ఇంటరాక్ట్ విత్ జీసస్, లార్డ్ జీసస్. నువ్వు ధైర్యంగా ఉండు ఆ రాత్రి. అందుకు ఆయన ధైర్యం. ఎందుకని పౌలు గారికి అంత ధైర్యం అంటే 23వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు మర్చిపోవద్దు. పేతురు గారిని జైల్లో వేసి బొండాలు తగిలించి తెల్లవారితే పసకా పండగ అయిపోయినాక చంపుదాం అనుకున్నాడు కదండి ఒక రాజు. ఆ రాజు ఎవరైనా చెప్పగలరా? ఆ రాజు ఎవరా రాజు?
ఓల్డ్ స్టూడెంట్స్, అగ్రప్ప కరెక్ట్, అగ్రప్ప 1. భయపడవలసిన కరెక్ట్ చెప్తున్నారు. క్లాప్స్ యూ. అగ్రప్ప 1 హేరోదు. అప్పుడు ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. ఇక్కడ ఓడ పగిలిపోతున్నా కానీ ఒక రొట్టె తీసుకొని చింపి, అన్నా మీరు తినండి ఏం కాదని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే నువ్వు ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను కూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగును రోమ్లో కూడా సాక్ష్యం ఇయ్యవలసి. అది కనుక నేను రోము చేరేంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఈ సభలు కావు, ప్రధాన యాజకులు కాదు, సన్హెద్రీన్లు కావు, సహస్రాధిపతులు కానీ, గవర్నర్లు కానీ, ఇంకా ఎవరైనా కానీ, ఏ చక్రవర్తులైనా కానీ ఎవరు నన్ను ఏమీ చెయ్యలేరన్న ధైర్యం పౌలు గారికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ప్రభువే దర్శనంలో చెప్పాడు గనక. పేతురికి ఎందుకంత ధైర్యం అనగా పేతురికి ప్రభువే చెప్పాడు గనక. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనంలో, నీవు యవనస్తుడుగా ఉన్నప్పుడు నీ ఇష్టమైన చోటికి వెళతావు, నువ్వు ముసలివాడవైన తర్వాత నీవు నీ ఇష్టము లేని చోటికి వెళతావు, అక్కడ నిన్ను చంపేస్తారని. కనుక ఆయన హాయిగా ఉన్నాడు. ఈయన కూడా అందుకే ధైర్యంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇతను చంపాలని కొందరు, ఎంతమంది అంటే 40 మంది అండి, 40% ఒక దీక్ష పోనారట. మంచి పనులకు పోనరండి. మన దగ్గర కూడా చూసారా, మంచి పనులకు పోనరు, దీక్ష పూనారు. పూని ఏం చేద్దాం అనుకున్నారు? ఆయన చంపాలని. ఆయన చంపేదాకా ఇక మేము దీక్ష వదలమని. దీనిని పౌలు గారి మేనల్లుడు విని అక్కడ ఉన్నటువంటి ఆ సహస్రాధిపతికి ఈ మ్యాటర్ని చెప్పినప్పుడు, ఆ సహస్రాధిపతి ఏం చేస్తున్నాడంటే ఒక లెటర్ రాసి పౌలు గారిని కైసరేకి పంపిస్తాడండి, ఫెలెక్స్ దగ్గరికి. అర్థమైందండి ఇప్పుడు మీకు? పౌలు గారు ఎక్కడ పోతున్నాడు ఇప్పుడు? ఏ కైసర్లో అయితే దిగి ఫిలిప్పు 4 కుమార్తెలను పలకరించి అగబు చేత మరి జరిగించిన ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చాడో మళ్ళీ అక్కడికే పంపిస్తున్నారు. అర్థమైంది అనుకుంటున్నాను. చాలా చాలా బాగా గుర్తుంచుకోవాలి ప్రాంతాలను కూడా. మీరు రేపటి దినాన మరి మీరు ప్రకటించేటప్పుడు ఇవన్నీ గుర్తుండాలి. అదే కైసర్లో ఉండి లూకా సువార్త రాశాడు ఈ రిటర్న్ జర్నీలోనే. ఇప్పుడు కైసరికి వెళ్తాడు కదా, అక్కడనే కూర్చొని రాశాడు 56లో. ఈ ఇన్సిడెంట్ ఆయన అక్కడ కాలు పెట్టేసరికి 56. అర్థమైందండి మీకు? పౌలు గారు పోయి కైసర్లో కూర్చున్నది ఎప్పుడు చెప్పండి? 56 నేనే చెప్పానుగా. 56లో లూకా గారు లూకా సువార్త రాశాడు, అక్కడ కూర్చొని రాశాడు. మార్క్ ఎప్పుడు రాశాడండి? 60లో రోమ్ చెరలో పౌలు ఉన్నప్పుడు రాశాడు మార్కు సువార్తని. మత్తయి ఎప్పుడు రాశాడండి? 41లో యెరూషలేములో ఉండి రాశాడు. యోహాను ఎప్పుడు రాశాడండి సువార్తను? 98లో ఎఫెసులో నుంచి రాశాడు. 98లో. అది ఏ రాజు కాలం ఎవరైనా చెప్పగలరా? ఏ రాజు కాలం 98లో? కరెక్ట్. ఆయనకి మరొక మాట చెప్పట్లు కొట్టచ్చు, ట్రాజన్ చక్రవర్తి కాలంలో. మీరు బాగా గుర్తుంచుకోవాలండి, ఎందుకంటే టుమారో యూ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. ఏవో బైబిల్ స్టడీ అంటే ఏదో కాదు, చాలా చాలా మీకు ఎంతోమందిని మీరు తర్ఫీదు ఇవ్వగలుగుతారు, మీరు కూడా చెప్పగలుగుతారు. చక్కటి అవగాహన, కమాండ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు పౌలు గారు? కైసరికి వచ్చాడు. కైసర్లో ఎవరున్నారు? అధిపతి ఫెలెక్స్. చెప్పండి ఎవరండి? ఫెలెక్స్ పేరు మీకు ఎప్పుడో చెప్పాను, గుర్తుందా? ఇక్కడ అంతిప హేరోదికి 5 రాణులకు అనుకుంటే పెద్ద బోర్డేసి అక్కడ అగ్రప్ప 1కి 4 సంతానం అని, మొదటిది అగ్రప్ప 2 అని, ఆ తర్వాత దృసిల్లా అని, ఆ తర్వాత బెర్నీకే అని, ఆ తర్వాత మరియామ్ని 3 అని చెప్పాను. మీకు గుర్తుందో లేదో? అందులో
ఒక కూతురు పేరు బెర్నికేయి. ఆ బెర్నికేయి భర్తే ఈ ఫెలిక్స్. ఓకే ఓకే, ఒక్కసారి మళ్ళీ వెనక్కి పోయి చూసుకొని నీకు తెలిసిపోద్ది. ఈ బెర్నికేయి యొక్క భర్తే ఫెలిక్స్, ఇప్పుడు కైసరికి అధిపతి. పిలాతు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డప్పుడు అధిపతో యూదయకి, ఈయన కైసరకు అధిపతి. అధిపతులు ఉన్నారండి, గవర్నర్స్తో ఈక్వలెంట్ ప్రతి ప్రాంగణంలో ఉన్నారు. అయితే చూడు, తండ్రి ఆయన ప్రభువు ఒక అవకాశము ఫెలిక్స్కి, ద్రుసిల్లాకి సువార్తను ప్రకటించడానికి పౌలుని అరేంజ్ చేశాడు. చూడండి ఎంత చక్కటి మాట. 24వ అధ్యాయము 24వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి, చూశారా, అర్థమవుతుందండి, భార్య భర్తలు ఇద్దరు కూడా పౌలుని పిలిపించారు. ఫెలిక్స్, ద్రుసిల్లా. ద్రుసిల్లా ఎవరు? అగ్రప్ప వన్ యొక్క కుమార్తె. అగ్రప్ప వన్కి అగ్రప్ప 2 ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లల్లో ద్రుసిల్లా, బెర్నికేయి, మరియామ్నే 3. కనుక ఈ మొదటి కుమార్తె యొక్క భర్త పేరే ఫెలిక్స్. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. చూశారా, క్రీస్తు యేసునందు, చదవండి ఒకసారి 24వ అధ్యాయము 24వ వచనము. కొన్ని దినములైన తరువాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు, ఆశా నిగ్రహమును గూర్చియు, రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా. చాలండి, భయపడ్డాడు. ఇక ఏమేం చెప్తున్నాడు? నీతి. చూడండి ఏమేం గురించి చెప్తున్నాడు? నీతిని, ఆశా నిగ్రహము, రాబోవు విమర్శ అనగా తీర్పు గురించి చెప్తున్నాడు. ఎప్పుడు మనం అందరం చనిపోతే ఏ విధంగా ప్రభు తీర్పు తీరుస్తాడో అక్కడ దాకా వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి ఆయన భయం వేసింది. ఎవరికి? ఆయనకేంటి, ఇప్పుడు మనకి కూడా. మనకు అసలు అక్కడ దాన్ని కొట్టేశాం అనుకోండి, పరలోకమా పాడా, ఇదే మన లోకం. మళ్ళీ చెప్తున్నారండి, ఇదే మన లోకం, ఇదే మన లోకము. ఏనాడు కూడా వీ నెవర్ డ్రీమ్డ్ ఆల్సో, ఎప్పుడు కూడా ఆలోచించము, డ్రీమ్లో కూడా ఇదే లోకంలోనే ఉన్నాం. అందుకే పౌలు గారి బోధను ఫెలిక్స్ వినలేకపోయాడు, ద్రుసిల్లా వినలేకపోయింది. ఒక అధిపతి భార్య, ఒక విధంగా సామంత రాజు హోదా వాళ్ళది. వినకపోగా ఆయన చెప్పే విధానం, ఎందుకనగా పౌలు గారు ఎప్పుడు బోధించినా ఆత్మపూర్ణుడై బోధిస్తాడు కూడా. అటువంటి ఆత్మ యొక్క తాకిడిని వాళ్ళు తట్టుకోలేక ఏం చేశారంటే, ఇక చాలంటాడు, ఇప్పటికి వెళ్ళుము, మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనప్పుడు నిన్ను మరలా పిలిపించుకుంటానని చెప్పి పంపించి పారేస్తాడు. ఈనాడు మనము కూడా ప్రియులారా, అందుకే పాట పాడుతున్న, ఒక ఆత్మనైనా రక్షింపక. సమయం దొరికితే ఒక ఆత్మను రక్షించే ప్రయత్నం చేయండి. ఏవేవో వచ్చేసాయి, అవన్నీ పక్క పెడదాం. నేను ఒకటే ఒక మాట అంటాను, సువార్త పరిచర్య, అపొస్తలుల కార్యములు అంటే సువార్త పరిచర్య. రొట్టె ఎట్లా తీసుకోవాలి, ముందు మారుమనసు పొందాక రొట్టె గురించి ఆలోచించాల్సింది. విశ్రాంతనం ఎప్పుడు, నువ్వు మారుమనసు పొందాక విశ్రాంతనం గురించి ఆలోచించేది. ఆ పండగలు చేయాలన్నా వద్దా, మారుమనసు పొందాక ఆ పండగలు చేయాలన్నా వద్దో నీకు తెలిసేది. పరలోక రాజ్యం ఉన్నదా లేదా, అసలు నీకు మారుమనసు పొందితేనే కదా పరలోక రాజ్యం గురించి ఆలోచించేది. నువ్వు ఏది చేయాలని ఆలోచించవలసింది, ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ ఏమిటి? మారుమనసు. ప్రభు చెప్పింది అది, అపొస్తలుల కార్యం అంతా చెప్పేది అది, ఈనాడు మనము చెప్పేది అది. ఏది చెప్పినా మారుమనసు దగ్గరికి వెళ్ళాలి. ఎంత గంభీరంగా యేసేపు కథ చెప్పినా, సంసోను కథ చెప్పినా, ఏ కథ చెప్పినా మారుమనసు లేనప్పుడు ఎందుకండి ఆ కథలు? ఆత్మపూర్ణుడై, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనంలో సింహాన్ని చీల్చెను. అయితే ఏంటి? ఆత్మపూర్ణుడై, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో 1000 మందిని చంపాను. అయితే ఏంటి? ఆత్మ నుండి తొలగిపోయి
న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం, దెలీలాకు తనకున్న రహస్యాన్ని చెప్పాను. అయితే ఏంటి చెప్పరేమండి? ఎందుకు ఇవన్నీ? అసలుదేది? మారు మనసేది? ఇలా చెప్పేసి వెళ్ళిపోయినాక కూర్చున్న వాళ్ళు అలా భలే చెప్పుకున్నారా సంసోను చరిత్ర అనుకుంటారు. సంసోను సినిమా చూసి మారు మనసు వద్దా? రాదు. ఆ పాత్రల గురించి మర్చిపోయాను. సంసోను పాత్రధారి మొన్ననే చనిపోయాడు. మొన్న ఈ మధ్యన చనిపోయాడు పాపం. శాంసన్. నేను 1962లో కొత్తగూడెంలోనే చూశాను. అది 62లో సంసోను చూశాను. 63లో 10 కమాండ్మెంట్స్ చూశాను నేను. 10 కమాండ్మెంట్స్ పాత్రధారి అయిన మోజెస్ పాత్రధారి కూడా చనిపోయాడు. మొన్న ఈ మధ్యనే చనిపోయాడు. పాత్రధారులు చనిపోతున్నారు. తరము వెంబడి తరము గతించిపోతున్నది అంటాడు కదండి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో. అన్నీ పోతాయి, మనము కూడా కనపడకుండా పోతాం. కనుక గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పరలోక రాజ్యము మరలా మనం అందరం ఎక్కడ కలుసుకుంటాం? ఇంతకీ మోషే పాత్రధారి వస్తాడా రాడా అని ఆలోచించే కంటే మనం వెళతామా లేదా అని ఆలోచించడం మంచిది. హల్లెలూయా. కనుక అప్పుడు 24లో ఎక్కడికి వచ్చాడు? కైసరయ్యకి వచ్చాడు. ఇక 25లోకి వచ్చేసరికి ఫెలిక్స్ వెళ్ళిపోతాడండి. ఫెలిక్స్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు. ఫెలిక్స్ స్థానంలో ఫేస్తు వస్తాడు. ఈయన అక్కడనే ఉన్నాడు. ఈయనతో పాటు ఎవరున్నారు? ఇంకా లూకా ఎప్పుడు ఉంటాడని మొట్టమొదటిలోనే చెప్పాను. లూకా అక్కడనే ఉన్నాడు. అక్కడ ఉన్నాడు కనుకనే లూకా సువార్త రాశాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఫేస్తు వచ్చాడు. ఫేస్తు వచ్చినప్పుడు ఫేస్తు కూడా పౌలు గారితో తరికించి ఆయన బుర్ర వేడెక్కిపోయి అసలు ఏ తప్పు కనపట్లేదు, ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాదు ఆయనకి, ఫేస్తు కూడా. ఈ లోపల అక్కడికి ఇంకొక రాజు వస్తాడు, సామంత రాజు. అతని పేరు ఏమన్నా చూడండి, 13వ వచనం 25:13. రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనం చేసుకున్నట్టు కైసరికి వచ్చారు. ఇంతకీ రాజైన అగ్రిప్ప ఎవరు? వెరీ గుడ్. అగ్రిప్ప 2. మరి ఈ బెర్నీకే ఎవరు? భార్య అనుకోకండి, చెల్లెలు. మళ్ళీ చెప్తున్నా కదా, అగ్రిప్ప 2 ఒక చెల్లి పేరు ద్రుసిల్లా, ఇంకొక చెల్లి పేరు బెర్నీకేయి, ఇంకొక చెల్లి పేరు మరియామ్నే 3. ఎప్పుడు గుర్తుంచుకోండి. అన్న చెల్లెలు ఇద్దరు వచ్చారండి. ఎవరి దగ్గరికి? ఫేస్ దగ్గరికి వచ్చారు. కైసరికి వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు అన్నాడు ఏమని? ఫేస్ అంటాడు, ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ఒక కేసు ఉంది రాజా, మీరు వింటానంటే ఆయన్ని తెచ్చి నిలబడతాను. ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయి, కానీ నాకు ఒక్క అభియోగం అర్థం కావట్లేదు. మరి మీరేమన్నా తీర్పు తీరుస్తారో అంటే రమ్మని అంటాడు. అప్పుడు 26వ అధ్యాయంలో పౌలు గారు వచ్చి మళ్ళా నిలబడ్డాడు. ఎవరి ముందు? అగ్రిప్ప ముందు. అందుకే 1వ వచనంలో అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదన్న అన్నప్పుడు 2వ వచనంలో అగ్రిప్ప రాజా అని మొదలుపెట్టాడు. మళ్ళీ పెద్ద ఉపన్యాసం ఇస్తాడండి. మళ్ళీ అన్నీ చెప్తాడు. పాపం నిజంగా ఆయన చెప్పి గొంతు ఆరిపోయింది. ఎవరు కనపడితే వాళ్ళ ముందు మళ్ళీ అదే, నేను దుష్టుడనై హింసకుడనై సంఘంను హింసించుతుండగా. ఈ మాట వీళ్ళతో చెప్పడమే కాదండి, మీకు బాగా గుర్తుంది అనుకుంటా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 8వ వచనంలో వాడతాడు. అదే మాటలు రాస్తాడు. చక్కటి మాట. చదువుదాం ఒకసారి, 15:8 చదువుదాం. తండ్రి గుర్తు చేస్తున్నాడు. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘంను హింసించినందున అపోస్తులకు యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. తర్వాత చూడండి, ప్రయాసపడినది నేను కాదు, కానీ నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేనేమై ఉన్నాను, వారేమైనాను అలాగునే మేము ప్రకటించుతున్నాము అని చాలా చక్కగా చెప్తున్నాడు. ఎప్పుడు ఆయన మర్చిపోలేదండి, మనమే మర్చిపోతాం. మన కాక మొదట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అది ఒక పౌలు గారి లాంటి చరిత్ర చూస్తే ఆయన 13వ అధ్యాయంలో ఎలా ఉన్నాడో 28 వరకు కూడా అలానే ఉన్నాడు. చనిపోయేంత వరకు అదే కాకలో ఉన్నాడు.
చూడండి ఎంత గొప్ప దైవజనుడిని మనం చూస్తున్నాము. అప్పుడు అంటాడు, నేను హింసకుడుగా ఉన్నప్పుడు తండ్రి నాకు దర్శనం ఇచ్చాడు, ఆ తర్వాత అననీయ అనే ఒక ప్రవక్త వచ్చాడు, ఆ తర్వాత నేను ఏ విధంగా మారు మనసు పొందాను, ఏ విధంగా బాప్తిస్మం తీసుకున్నాను, రాజా మీకు అన్నీ తెలుసు, నేను ఎటువంటి జీవిస్తున్నాను అది ఇది అన్నప్పుడు వాళ్ళు బాగా ఆలోచించి ఏమి కనపట్లేదు, ఏం తప్పు లేదు, ఈయన వదిలేద్దామని అనుకుంటారు. 30, 31, 32 చాలా ఇంపార్టెంట్, నోట్ చేయండి. 30 అంటాడు, అంతటి రాజును అధిపతియు బెర్నికేయి వారితో కూడా కూర్చుండి అవతలకు పోయి వాళ్ళు మాట్లాడుకుంటారు. ముగ్గురు మాట్లాడుకొని ఇతను తగినదేమీ పెద్ద తప్పేం కనపట్లేదు కనుక వదిలిపెడితే మంచిది అని వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు. అంటే ఈయనేమంటున్నాడు 32వ వచనంలో, అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు కైసరి ఎదుటనే చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పారు. వదిలేయండి అన్నాడు. అంటే మరి మనమైతే ఏం చేస్తామండి, వెంటనే మన బ్యాగ్ ఎక్కడో వెతుక్కొని తీసుకొని పరిగెత్తేవాళ్ళం. నేనేమంటున్నాడు, నేను కైసరి దగ్గర పోతా అంటున్నాడు. అడ్రస్ లేకుండా అట్లా అన్నమ్మ లేదా కనపడం మనం. కానీ ఈయనేమంటున్నాడు, నేను కైసరి దగ్గర. ఎందుకని? 23:11 గుర్తుంచుకోండి. ఇది నిద్దట్లో కూడా గుర్తు రావాలి. ఎందుకంటున్నాడంటే 23:11 నాకు వాగ్దానం ఉంది, నేను కైసర్ దగ్గర పోతా. వీళ్ళకే మతిపోయింది, రాజుకును పేసుకి. ఈయనే మనిషి అండి, వదిలిపెడతానంటే కైసర్ దగ్గర పోతానంటాడు. అసలే కైసర్ ఎవరు? నీరో. గుర్తుంచుకోండి, నీరో చక్రవర్తి, నోట్ చేసుకోవచ్చు. అసలు నీరో అసలే మోస్ట్ డేంజరస్ పర్సన్. నీరో పేరు చెప్తే వీళ్ళకే జ్వరం వస్తుంది. అటువంటిది నీరు దగ్గర పోతానంటాడేంటి? ఆయన ఏం చేసినా చేస్తాడు, అయినా పర్వాలేదు అంటున్నాడు ఆయన. సరే మీ ఇష్టం వదిలేస్తారు. అప్పుడు ఓడ ఎక్కుతాడండి. 27వ అధ్యాయంలోకి వచ్చేసాం. ఓడ ఎక్కేశాడు. ఓడ ఎక్కాడు. ఇటలీ వెళ్ళవలనని నిర్ణయించినప్పుడు పౌలు కొందరు ఖైదీలు అందరూ కలిసి శతాధిపతి అయిన యూలి దగ్గరికి పట్టుకొచ్చి అప్పచెప్పినప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక ఓడ ఎక్కుతారు. బయలుదేరేటప్పుడే ముందే చెప్తాడు, బాబు ఈ ఓడ ప్రయాణం ఇప్పుడు అంత మంచిది కాదు, కాస్త ఆగడం మంచిదని చెప్తాడు. చెప్తే వీళ్ళు వింటారా? వెనక నావికుడు చెప్పింది విని బయలుదేరతారు. తీరా బయలుదేరేసరికి మధ్యలోకి వచ్చేసరికి ఏమైపోద్ది, పెద్ద పెనుగాలి, ఓడలో చిక్కుబడిపోయారు, ఈదరగాలులు. చచ్చిపోతామేమో అని అందరూ మిక్కిలిగా భయపడుతున్నప్పుడు మళ్ళీ 22వ వచనాన్ని చెప్తున్నాడు. చూడండి, చాలా ఇంపార్టెంట్, నోట్ చేయండి. 22, 23, 24. ఎప్పుడైనాను ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. ఎలా చెప్తున్నాడు చెప్పండి? గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్. జరగబోయే వాటిని చెప్పగలిగే శక్తి ఉన్నది ఒక విజ్డమ్ ఉన్న వాళ్ళకి. ఇది ఒక వరం. ఇది ప్రాఫెసీ కాదండి, ఏం జరగబోతుందో చెప్పగలరు. చదవండి. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని చెప్పి ఓపెన్గా చెప్పేశాడు. మీరందరికీ నా ప్రాణం అడ్డు. నేను చనిపోతే తప్ప మీరు చనిపోరు, నేను బ్రతుకున్నానంటే మీరు బ్రతుకుంటారు. ఇంతకంటే అయినా భయపడి వస్తున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లాంటిది. మీకు మాట చెప్పన్నా, ఇర్మియా అంటాడు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా మీరు నా మాట వినండి. నా మాట వింటే దేవుడు బబులోని రాజు చేతిలో నుంచి మిమ్మలను విడిపిస్తాడు. మీరు నిరభ్యంతరంగా ఇక్కడనే చక్కగా ఉంటారు. మీరు ఏదో ఈజిప్ట్కు పోదాం అనేది ప్లాన్ అవుట్ చేస్తున్నారు, వద్దు అని చెప్తే వినకుండగా ఆయన కట్టి చెరసాల్లో పారేసి వీళ్ళందరూ పెట్ట బేడ బెడ్డింగ్లు ఎన్ని సర్దుకున్నారు. ఎక్కడ పోదామని? ఈజిప్ట్కి పోకముందు వచ్చేసాడు. నెబ్కద్నెజర్ అయిపోయింది, మొత్తం తగలబెట్టిన దాకా వీళ్ళకి నిద్ర పట్ల. కనుక నమ్మాలి, ప్రాఫిట్ మాటల్ని నమ్మాలి. నమ్మకపోతున్నారు. మనం కూడా మంచి దైవజనులు చెప్పిన మాటలను మనం కూడా నమ్మాలి.
ఏది ప్రాఫెసీ సంగతి పక్కకు ఉంచండి, చక్కటి మాటలను తండ్రి ఎత్తిపడి చెప్తున్నప్పుడు నమ్మాలి. ఈ వార్ ఇన్ బిట్వీన్ ఉక్రెయిన్ అండ్ రష్యా వారుతో ఎండ్ వస్తుందా అంటే రాదని నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ ఈజ్ టెల్లింగ్, నాట్ మై సెల్ఫ్. వారు జరగాలంటే యెరూషలేము మీదకి రావాలి దండెత్తి. లూకాసు వార్త 21వ అధ్యాయం 20వ వచనం ప్రాఫెసీ నెరవేర్చబడాలి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము నెరవేర్చబడాలి. ఇవన్నీ ఉన్నాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కనుక ఐఎమ్ వెరీ సారీ, నా ఫోన్ ఆఫ్ చేయలేదు. ఇప్పుడు పౌలు గారు ఓపెన్గా చెప్తున్నాడు, మీరు భయపడవలసిన అవసరము లేదు, మీరు భయపడవలసిన అవసరము లేదు. అప్పుడు వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు. చివరికి ఆ ఓడలో ఎంతమంది ఉన్నారట? 276 మంది. 276 మందికి ధైర్యం ఇచ్చి తాను ఏదో రకంగా ఒక ద్వీపంలో దిగుతారు. ఆ ద్వీపం పేరేం పేరు? మిలితే అనగా మాల్టాలో దిగుతారు. అక్కడ దిగినప్పుడు మళ్ళా అక్కడ ఒక చిన్న గొడవ అయింది. అదేమిటంటే ఒక రక్త పింజరి ఈ నిప్పులలో కట్టెలేస్తున్నప్పుడు పౌలు గారి చేతికి చుట్టుకొని కరుస్తుంది. అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆ ద్వీపవాసులు, ఈయన చచ్చిపోతాడు, ఈయన చనిపోతాడు, ఈయన ఎంత దుష్టుడో, అసలు ఓడలోనే చనిపోవాల్సింది, కానీ ఇక్కడ దాకా వచ్చాడు, ఇక్కడ కూడా వదిలిపెట్టడం లేదు ఆ దేవత అని అనుకున్నారు. తీరా చూస్తే ఆయనకి ఏమీ కాలే, ఆ వైపర్ ఏమీ చేయలేకపోయింది. అప్పుడు వాళ్ళు వీరు నిజముగా ఇతరు ఒక దేవత అని చెప్పుకోసాగారు. మనకి 6వ వచనంలో ఉంటుంది. అప్పుడు అక్కడ అధిపతి అయిన పొప్లి తన తండ్రికి బ్లడ్ మోషన్స్ అవుతుంటే, ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మీరు బైబిల్లో ఇంత క్లియర్గా రక్తభేది ఏమని రాశాడండి అక్కడ? రక్తభేది చేతను జ్వరము చేతను. డాక్టర్ గనక క్లియర్గా రాశాడండి. డాక్టర్ గనక బ్లడ్ మోషన్స్, ఫీవర్ అని రాశాడు. మీరు ఎక్కడైనా చూడండి 66 పుస్తకాలు ఇంత క్లియర్గా. డాక్టర్ కదా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు వేరుగా ఉంటుంది. అందుకే అలానే రాశాడు. పొప్లి యొక్క తండ్రి జ్వరము చేత రక్త భేది చేత సఫర్ అవుతుంటే పౌలు గారు స్వస్థపరిచాడు అని రాశాడు. అప్పుడు ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో వెంటనే పౌలు గారు అంటే వాళ్ళకి మంచి రెస్పెక్ట్, అక్కడున్న టీం అందరికి మీద కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు మంచి ఆతిథ్యం ఇచ్చి అక్కడ నుంచి రోమ్కు పంపిస్తారు. రోమ్కు వచ్చిన తర్వాత రోములో నీరో చక్రవర్తిని కలుస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. ఆ 61 61 2 సంవత్సరాలు ఆయన జైల్లో ఉంటాడు, చెరలో. ఏది జడ్జిమెంట్ వచ్చేంత వరకు నీరో చక్రవర్తిని కలిసి బయటికి రావడానికి ఆయన చెరలో ఉంటాడు. చెరలో కూడా ఎలా ఉంటాడంటే ఖైదీగా కాదు, కానీ జడ్జిమెంట్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడే వీళ్ళందరూ కలుస్తుంటారు. అక్కడనే కలిసిన వాళ్ళలో ఫిలోమోన్ దగ్గర ఉన్న ఒనేసిమ్ము, ఆ పౌలు గారు అక్కడనే ఉన్నారనుకోండి, ఇక శీల గారు అక్కడనే ఉన్నారనుకోండి, లూకా అటే ఉన్నాడు, దేమ అక్కడనే ఉన్నాడు, వీళ్ళందరూ అక్కడనే ఉంటారు. దాదాపుగా శిష్యులందరూ అక్కడనే తిరుగుతూ ఉంటారు. ఒక మంచి అడావుడిగా ఉంటుంది, అదొక మంచి అనుభూతి అని చెప్పవచ్చు. ఆ తర్వాత చూడండి 26వ వచనంలో, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలను ఎత్తిపట్టి అక్కడ ఉన్నటువంటి ఆయన దగ్గరికి వచ్చిన యూదులతో మాట్లాడిన మాటలు చూడండి, మళ్ళా చాలా గంభీరంగా ఉన్నాయి. మీరు చూస్తారు కానీ గ్రహించరు, మీరు వింటారు కానీ పట్టించుకోరు, మీరు ఏ రకంగానైనా సరే తండ్రిని గ్రహించలేకపోతున్నారు, మీ హృదయము క్రొవ్వి ఉన్నది, మీ వారు చెవులతో మందముగా విని కన్నులను మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరి అని అక్కడ ఉన్నటువంటి యూదులతో చెప్పినప్పుడు చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడో డెలిబరేట్గా. ఈ మాటలు ఎక్కడున్నాయి? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10.
మనం ఏమనుకుంటాం అది చదివేటప్పుడు యెషయా రాశాడు అంటాం, అంతే కదండి. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు గారు? పరిశుద్ధాత్మ ద్వారా. చూసారా, వెరీ క్లియర్గా ఇది రాసింది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణలో. యెషయా గ్రంథము 66 అధ్యాయాలు రాశారు అన్న సంగతిని మనకి ఇక్కడ రివీల్ చేస్తున్నాడు. మనం ఏమంటాం? పౌలు అలా చెప్పాడు, యెషయా అలా చెప్పాడు. చాలామంది బోధకుల్లో ఇది నేర్చుకోవాలి. బోధకులు రేపు మీరు టీచర్స్గా ఉన్నప్పుడు గుర్తించవలసింది ఏమిటంటే, పౌలు గారి ద్వారా తండ్రి పలికించిన మాటలు, తిమోతి ద్వారా తండ్రి పలికించిన మాటలు, పేతురు ద్వారా ప్రభువు లిఖించిన మాటలు అని చెప్పాలి. మనం ఏమంటాం? పౌలు అట్లా అన్నాడు, పేతురు ఇట్లా అన్నాడు, వాళ్ళిద్దరికి గొడవలు అవుతున్నాయి. యాకోబుకి పేతురు ఏంటండి? యాకోబుకిను పౌలుకి గొడవలు ఏంటి? యాకోబు రాసింది ఆత్మ ద్వారా, రోమపత్రిక పౌలు గారు రాసింది ఆత్మ ద్వారా. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏం కాదు, మనం గొడవ పెట్టుకుంటున్నాం. ఆత్మ ద్వారా లిఖించబడినటువంటి లేఖనాలని 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ఉన్నదన్న సంగతి మనకు తెలుసు. చెప్పడానికి ఒక లైన్లో చెప్తాం, వచ్చేసరికి ఇంకొక లైన్లోకి వెళ్తాం. అన్నీ కూడా తండ్రి లిఖింపజేశాడు అని బల్లగుద్ది చెప్తాం. మళ్ళీ పౌలుకును యాకోబు పడదండోయ్ ఈయన చూసినట్టు. ఆయన ఒక వర్షన్లో ఆ కాలానికి సంబంధించి. యాకోబు రాసింది ఎప్పుడు చెప్పగలవరైనా? 62లో. పౌలు గారు రోమీలు రాసిన పత్రిక రాసింది ఎప్పుడు చెప్పగలవరైనా? 56లో. డిఫరెన్స్లు ఇవ్వండి. చెప్పి పౌలు గారు చదవండి 28 నుంచి 31 వరకు. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురుగాక. మీరు దాని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంటి కాపురముండి తన యొద్దకు వచ్చువారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. చూడండి, కేవలం జీసస్ క్రైస్ట్ యొక్క సువార్తనే పఠిస్తున్నాడు. ఏ ఆటంకము లేకుండా ఆయన అద్దె ఇంట్లో ఉండి రోమ్లో ఉండి సువార్త పరిచర్య చేస్తున్నాడు. మరి మనం సొంత ఇంట్లో ఉండి సువార్త పరిచర్య చేయం. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఇంకొక హోంవర్క్, పౌలు గారు ఎక్కడెక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తయారు చేయండి. చాలా మంచిది మీకు చెప్తున్నాను. 1.5 years ఎక్కడున్నాడు? అంత్యోకయలో ఉండి క్రైస్తవులుగా చేశాడు. 1 year, 1.5 years కాదు, 1 year. 1.5 years ఎక్కడున్నాడు? కొరింథీలో ఉన్నాడు. కొరింథీలో ఉండి కొరింథీ సంఘాన్ని కట్టాడు. ఇలా మీరు అది హోంవర్క్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకు సమ్మరీ ఇస్తున్నాను. అయిపోయింది, అపోస్తుల కార్యములు అయిపోయింది. బ్రీఫ్ సమ్మరీ ఇస్తున్నాను. ఓన్లీ 15 minutes టైం ఉంది, 17 minutes ఉంది. బ్రీఫ్ సమ్మరీ ఇస్తున్నాను. అపోస్తుల కార్యములు 28 అధ్యాయాల యొక్క సమ్మరీ. ఆ రోజులలో యూదులు లేక జ్యూస్, దే హ్యావ్ స్ట్రైట్ అవే రిజెక్టెడ్ ది గాడ్స్ విల్. యెహోవా తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తిగా నిరాకరించారు. ఎప్పుడు వాళ్ళు మొదలు ప్రారంభించినప్పుడు పలికిన మాటల యొక్క సారం 28 అధ్యాయాలను తీసుకెళ్ళి మీరు ఒక మిక్సీలో వేసి గిరగిర 15 నిమిషాలు చెప్తే బయటకు వచ్చే చెప్తున్నా. ఆ సారం చెప్తున్నా, మీరు పట్టుకొని తాగాల్సింది. ఈ పాటికి బాప్తీసం పొందేవాళ్ళు కదా, ఎందుకు నిరాకరించారని అడుగుతాడు స్ట్రైట్గా. ఆయన బాప్తీసం పరలోకం నుండి వచ్చిందా ఆయనకు ఆయన చెప్పాడని కూడా అడిగాడు, మీకు తెలుసు. ఇక రెండవది, అద్భుత కార్యములు చేసిన జీవాధిపతిని మీరు నిరాకరించారు, ఆయన్నే సిలువ వేశారు అని ఎంత పెద్ద మెసేజ్ ఇచ్చాడు. అక్కడ యేసయ్యను కూడా చంపేశారు. పోనీ పరిశుద్ధాత్మను ఏమైనా నమ్మారా? స్టీఫెన్ పరిచర్యలో 7వ అధ్యాయం 51 నుంచి 60 వచనాల్లో పరిశుద్ధాత్మను కూడా మీరు నిరాకరించారు. నేను ఆత్మపూర్ణే పరిశుద్ధాత్మ పూర్ణే చూస్తున్నానంటే వీడిని ముందు చంపండి అన్నారు. నమ్మారా? చెప్పరు. తండ్రి యొక్క మాటలను నమ్మలేదు. యేసయ్య మాటలు నమ్మారా?
పరిశుద్ధాత్మ యొక్క మాటలు నేను చూస్తున్నా అంటే నమ్మారా? అందుకే పేతురు ఏమన్నాడంటే, ఓ యూదులారా, మొట్టమొదటిగా మీరు దేవుణ్ణి నమ్మండి, యేసయ్యను నమ్మండి అని అపోస్తలుల కార్యములు 2:36 నుంచి 38 వచనాల్లో పెద్ద మెసేజ్ ఇచ్చాడు. మీరు ఇప్పుడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినట్లయితే మీరును మీ పిల్లలను కూడా పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. మీరు వాటర్ బ్యాప్టిజాన్ని రెఫ్యూజ్ చేశారు. వాటర్ బ్యాప్టిజం అనగా నీటి బాప్తిస్మాన్ని కూడా మీరు నమ్మండి. అపోస్తలుల కార్యములు 3:13 చూడండి. అపోస్తలుల కార్యములు 3:13. నేను చదువుతున్నాను చూడండి. అబ్రహాం, ఇసాకు, యాకోబు అని వారిని దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు ఆయన మాటను మీరు ఎదిరించారు. కనుక మరలా ఎవరి గురించి చెప్తున్నాడు? యేసయ్యను గురించి. పేతురు ఎవరి గురించి చెప్పాడు? యేసయ్య నామంలో బాప్తిసం తీసుకోండి. అదే పేతురు 3:13 ఏమని చెప్తున్నాడు? యేసయ్యను గురించే చెప్తున్నాడు. యెహోవా తండ్రి పంపించిన యేసయ్యను మీరు నిరాకరిస్తున్నారు. తండ్రి మాటలు నిరాకరిస్తున్నారు, యేసయ్యను నిరాకరిస్తున్నారు. అదే అపోస్తలుల కార్యములు 4:10 చూడండి. మీరందరూ ఇజ్రాయెల్ ప్రజలు తెలుసుకోవలసినది ఏమిటనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే. మళ్ళీ అదే చెప్తున్నాడు, యేసయ్య నామములోనే. పేతురు ఏమని చెప్తున్నాడండి? యేసయ్య నామములోనే. అపోస్తలుల కార్యములు 5:30 చదువుదామా? 30-31. మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరులు దేవుడు లేపెను. 31 ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునుగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించి పరిశుద్ధాత్మయో ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నాము. చూడండి, ఈనాడు మనం చెప్పవలసింది ఇది. నేను ఎందుకు ప్రతి అధ్యాయాన్ని తీసుకొని చెప్తున్నా అంటే, నేను ఈ విధంగా ఇంకల్కేట్ చేశాను. మీరు నిద్రలో లేపినా నేను చెప్తాను. ఏడో అధ్యాయంలోకి వద్దాం. 7వ అధ్యాయంలో ఎవరు? స్టీఫెన్ సాక్ష్యం చూడండి. స్టీఫెన్ 7:52 ఏమంటున్నాడు? మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. అసలు మీరు ఎవరిని వదిలిపెడుతున్నారు? ఆ నీతిమంతుడైన యేసయ్యను వదిలిపెట్టలేదు. ఏ ప్రవక్త అయినా వచ్చి మీరు రక్షణ అంటే చంపి పారేస్తున్నారు. ఆ తర్వాత ఫిలిప్పు చెప్పింది ఏమిటి? నపుంసకుని పట్టుకొని 8వ అధ్యాయము మీకు 29 నుంచి 39 వరకు మీరు చదివినట్లయితే అక్కడ ఏమంటున్నాడు? యేసయ్యను గురించే వివరించాడు. యేసయ్య 53వ అధ్యాయంలో ఉన్నటువంటి యేసయ్యను గురించి వివరించి రక్షణ కొరకు నీటి బాప్తిస్మము ఇచ్చి మరీ పంపించాడు. ఒక ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఉన్నటువంటి మినిస్టర్. సువార్థికుడైనటువంటి స్టీఫెన్ చెప్పింది ఏమిటి? ప్రభువుని గురించి. ఫిలిప్పు చెప్పింది ఏంటి? ప్రభువుని గురించి. పేతురు చెప్పింది ఏమిటి? 2వ అధ్యాయంలో యేసయ్యను గురించే. 3వ అధ్యాయంలో యేసయ్యను గురించే. 4వ అధ్యాయంలో మీరు ఎందుకు తేరు చూస్తున్నారు, ఈ కుంటివానికి మీ మీద లేపినట్టుగా ఆయన కాదు తండ్రి లేపాడని చెప్పాడు. 5వ అధ్యాయంలో చదివించాను. 6వ అధ్యాయంలో చెప్పాను. 7వ అధ్యాయంలో స్టీఫెన్ చెప్పాడు. 8వ అధ్యాయంలో ఫిలిప్పు చెప్పాడు. 9వ అధ్యాయంలో పౌలే పట్టుబడ్డాడు. 10వ అధ్యాయంలో మళ్ళీ యొప్పే నుండి పేతురు పోయి మళ్ళీ అందరిని అన్యుల జనాంగాన్ని కూర్చోబెట్టి ఆయన పక్షపాతి కాదు, ఆయన అందరికీ ప్రభువు, ఆయన నామంలో మీరందరూ కూడా రక్షణ పొందుకుంటారని 44 అధ్యాయాలు చెప్తుంటేనే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ప్రతి అధ్యాయంలో యేసయ్యను గురించే చెప్తున్నారు. 11వ అధ్యాయంలో కూడా యేసయ్యను గురించే చెప్పారు. 15వ వచనంలో యేసయ్య చెప్పిన మాటలను మేము జ్ఞాపకం చేసుకున్నామంటారు. 11-15లో 12వ అధ్యాయంలో కూడా పేతురు వరకు ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారు. ఎవరు? మార్కు తల్లి అయిన మరియ ప్రభువుకి
13వ అధ్యాయంలో ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్మ పిలిచి పంపినప్పుడు బయలుదేరాడు పౌలు. 14వ అధ్యాయంలో పిసిదియాలో ఉన్న అంత్యోక్యకి వెళతాడు. 15వ అధ్యాయంలో కూడా యూదులతో పెద్ద డిబేట్ పెట్టుకుంటాడు. రక్షకుడైన యేసయ్యలోనే రక్షణ ఉన్నది, సున్నతిలో ఏమీ లేదని. చూడండి, 16వ అధ్యాయంలో చూశారు కదా, ఫిలిప్పుకి వస్తాడు. అక్కడ ఊదా రంగు వ్యాపారం చేసే స్త్రీని రక్షించుకుంటాడు. 17వ అధ్యాయంలో ఏథెన్స్కి వస్తాడు, తెస్సలోనికి వస్తాడు. 18లో కొరింథీకి వస్తాడు, మరలా ప్రభువుని గురించి చెప్తాడు. 19వ అధ్యాయంలో ఎఫెస్కి వస్తాడు, అన్య దేవతలు కలిగినటువంటి ఎఫెస్ పట్టణాన్ని సందర్శించి ప్రభువుని గురించి చెప్తాడు ధైర్యంగా. 20వ అధ్యాయాన్ని ఇందాకనే మనం ధ్యానించాం. ఐదుగురిని లేపి పెద్ద మెసేజ్ ఇస్తాడు. ఆ ప్రభువు, ఆ దేవదేవుని రక్తం వల్ల మనం అందరం రక్షించబడ్డాము, ఆ సంఘమే మనం అని చెప్తాడు 28వ వచనంలో. 21వ అధ్యాయంలోకి ఒకసారి కైసరుకు వస్తాడు. ఫిలిప్పు, అగబ్బు భేటీ అవుతారు. యేసయ్య హా బ్రదర్ అయినటువంటి యాకోబుతో మాట్లాడతాడు. 22వ అధ్యాయంలో పెద్దల సంబంధం నిలబడి, తండ్రులారా, అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, నా మాట వినండి. నేను ఒకప్పుడు హింసకుడిని, కానీ యేసయ్య వల్ల నేను రక్షణ పొందాను, మీరు పొందండి, పొందండి, పొందండి అని బతిలాడాడు. 24వ అధ్యాయంలో మళ్ళీ కైసరుకు వస్తాడు. ఫెలిక్స్ ముందు, ఫేస్ ముందు, అగ్రప్ప ముందు నిలబడతాడు. 27లో ఓడ ప్రయాణం చేసి రోమ్కి వెళ్తాడు. 28లో సువార్తను ప్రకటించేస్తాడు. అక్కడికి ముగిస్తుంది. నేను చెప్పేది ఏమిటంటే, పేతురుకి కేటాయించిన అధ్యాయాలు ఎన్ని? 1 ఉపోద్ఘాతము, 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. అందులో కూడా పేతురు కనపడతాడు. 1లో ఉన్నాడు, 2లో ఉన్నాడు, 3లో ఉన్నాడు, 4లో ఉన్నాడు, 5లో ఉన్నాడు, 6లో ఉన్నాడు. 6 అధ్యాయాలు పేతురుకే కేటాయించబడి, 7వ అధ్యాయానికి వచ్చేసరికి స్టీఫెను, 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఫిలిప్పు, 9వ అధ్యాయం పౌలు గురించి. మళ్ళీ 10వ అధ్యాయంలో పేతురు కనపడతాడు. 10, 11, 12 పేతురు కనపడతాడు. 6 అధ్యాయాల తర్వాత 10, 11, 12లో కనపడతాడు. 6, 3, 9. ఆ తర్వాత 15వ అధ్యాయంలో మళ్ళీ పేతురు కనపడతాడు. 10. ఇంతకీ పేతురుకి ఎన్ని వచ్చాయి? 10 కాంట్రిబ్యూషన్ వచ్చాయి. 2 సువార్థికులకు వచ్చాయి. ఒకతను స్టీఫెన్, మరొకడు. అసలు 7 సువార్థికులైతే 2కి దక్కింది. వాళ్ళు కష్టపడ్డారు. మరి మన సంగతి ఏంటి? ఈనాడు తండ్రి మాట్లాడుతుంది, అవి బాగానే లెక్కేసుకున్నారు. తక్కినవన్నీ కూడా పౌలుకి వెళ్ళిపోయాయి. పౌలు ఎన్ని పత్రికలు రాశారో అపోస్తలుల కార్యంలో అన్ని అధ్యాయాలు ఆయనకే ఉన్నాయి దాదాపు. దాదాపు మీరు లెక్కేసుకోండి, మిగిలినవన్నీ ఆయన. ప్రియులారా, అపోస్తలుల కార్యంలో అద్భుతంగా మనం ముగించేశాం. తండ్రి పాలను ఏర్పాటు చేసుకొని, ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఇది కూడా ఉంది, అపోహ. అదేమిటంటే, పేతురు కేవలము యూదులకు అపోస్తుడని, పౌలు కేవలము అన్యులకు అపోస్తుడని. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. పేతురు అన్యుల దగ్గర కూడా పోయాడు. 10వ అధ్యాయంలో కొర్నేలి అంటే ఆయన ప్రసంగించింది ఎవరికండి? అన్యుల దగ్గరే కదా. ఇంతకీ పౌలు కూడా మాట్లాడితే యూదుల దగ్గర కూర్చొని అన్నలారా, అమ్మలారా, మారండి అంటే అంటున్నారు ఆయన్ని. ఈయన ఇక్కడ తిరుగుతున్నాడు, ఆయన అక్కడ తిరుగుతున్నాడు. ఆయన అన్యుల దగ్గర పోయాడు, ఈయన యూదుల దగ్గరికి పోయాడు. ఇద్దరు చక్కగా అటు ఇటుగా పని చేసుకుంటున్నారు. మనమే ఎక్కడనో ఒక మాట ఈయన దాని గురించి చేశాడని వీళ్ళు గమనించినప్పుడని గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని పట్టుకొని అనుకుంటున్నారేమో, కానీ అది కరెక్ట్ కాదు. నేను చివరికి అన్యుల దగ్గరికి బాగా ఎక్కువ వెళ్ళానని చెప్పడానికి వాడిన పదమే తప్ప, ఇద్దరు కూడా అటు ఇటు చేస్తూనే ఉన్నారు. కనుక ప్రియులారా, మనము కూడా ఒక కొత్తగూడెంలోనే గుర్తోకుండా అన్ని ప్రాంతాలకు వెళ్ళండి, ప్రకటించండి, బాగా చదవండి, బాగా ప్రార్థించండి. పౌలు గారు పొందిన దివ్యదర్శనాలు నేనెందుకు పొందకూడదనే ఒక తపన, ఒక తీవ్రత కలిగి ఉండాలి.
అంతేగాని అది ఎవరో వాళ్ళు ఏదో చేశారు అప్పుడు మనం చేయలేము, అయిపోయినాయి తమ్ముడు, అపోస్తుల కార్యములంతా అపోస్తుల కార్యంతో అయిపోయినాయి, ఇప్పుడు ఏమీ లేదనుకునే వాళ్ళు ఉన్నారు. ఇక హోలీ సాక్రమెంట్ గురించి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ప్రతిదానికి గొడవ పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి. ఒక్క హోలీ సాక్రమెంటే కాదు, మీరు ఏ ఇష్యూ అయినా తీసుకోండి, ఏ ఇష్యూ అయినా తీసుకోండి, ప్రతిదానికి గొడవే. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద డిబోట్లు పెట్టుకొని కూర్చున్నారు. తండ్రి అంటున్నాడు, అలనాడు జరిగించిన కార్యములు మన చేత జరిగించాలని తండ్రి కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, చివరిగా నేను మిమ్మల్ని ఒకటే ఒక్క మాట, రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. రోమా 2:16. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. చూడండి, అసలు మీకు ఈ రోమ పత్రిక 2వ అధ్యాయం గురించి ఎప్పుడన్నా రోమ పత్రికలను చెప్తే బాగుంటుంది. అక్కడ సర్వమానవాళికి తీర్పు ఎలా ఉంటుందో ఒక మర్మమైన విషయాన్ని 11 నుంచి 16 వచనాల్లో చెప్పాడు. తీర్పును గురించి అసలు ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, అసలు ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఆఫ్రికన్ కాంటినెంట్లోకి వెళ్తే ఎన్నో అసలు ఏమీ తెలియకుండా పాపం అణగారి స్థితిలో ఉన్నారు. మరి వీళ్ళందరికీ తీర్పు ఎలా ఉంటుంది అన్నదాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తీర్పు ఎలా ఉంటుంది, హౌ ద జడ్జిమెంట్ వుడ్ బి ఇన్ ది ఎండ్ డేస్ అని చెప్తున్నాడు. అక్కడ చెప్తూ ఒక వినూత్నమైన మాటను వాడాడు, అది చాలా ఇంపార్టెంట్. ఏమిటంటే రోమా 2:16 నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయింది ఏంటంటే, దేవుడు నా సువార్త ప్రకారము. ఇప్పుడు ఈ 2000 ఇయర్స్లో పౌలు గారు చెప్పిన సువార్త ప్రకారం జడ్జిమెంట్లో ఉండబోతుందని చెప్పిన మొట్టమొదటి ఘన వ్యక్తి ఎవరంటే పౌలు. మనం ఎవరో చెప్పగలమండి నా సువార్త ప్రకారం జడ్జిమెంట్ ఉంటుందని? వాడాడు. నేను యేసును పోలి నడుచుకుంటున్నానని ఎవరైనా చెప్పగలరండి మనలో? 1 కొరింథీ 11:1 ఆయన వాడాడు. ఫిలిప్పీ పత్రిక 3:17 ఆయన వాడాడు. ఏమంటున్నాడు? నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. నా సువార్త ప్రకారం అంటే ఆయన చెప్పే సువార్త ఒక్కటే, ఏమిటది? ప్రభునందు రక్షణ, శిలువ రక్తము చేత రక్షణ. అది ఎప్పుడైనా చెప్తే చాలా లోతులో ఉన్నటువంటి 11 నుంచి 16 అర్థమైతే జడ్జిమెంట్ మీకు అర్థమైనట్టే. మేము ఎప్పుడు క్వశ్చనీర్లో మేము ఎక్కువగా డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఎప్పుడైనా రోమా పత్రికలో చెప్తాను, ఎపిస్టల్ ఆఫ్ ది రోమ్. ఓకే, అందరం లేచిన బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.